నమస్కారమ్మా. అందరికీ నమస్కారం అండి. వేళ మనం మాట్లాడేది ఎవరితో అంటే శోభా శంకర్ గారితో. ఆవిడ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దూరదర్శన్ లో అంటే ఒక 4-5 పేర్లు మనకి జీవితాంతం గుర్తుండిపోతాయి అనుకుంటే వాళ్ళలో ఆవిడ తప్పకుండా ఉంటారు. పనిచేసేది ఎక్కడో బ్యాంక్ లో. ఆవిడ దూరదర్శన్ కి టెంపరీగా వచ్చినట్టున్నారు. కానీ ఆవిడ ఎంత ఫేమస్ అయిపోయారంటే శోభా శంకర్ గారు వార్తల్లో గాని, ఇంటర్వ్యూల్లో గాని, ఏదైనా కార్యక్రమాల్లో గాని ఆవిడ కనపడితే సంతోషపడే జనాలు ఎక్కువ. అలాగే మిగతా అందరూ కూడా నోస్టాలజిక్ గా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో ఈవేళ ఆవిడతో కొంచెం ముచ్చటించి మన జ్ఞాపకాలు, ఆవిడ జ్ఞాపకాలు కూడా అన్ని తెలుసుకుంటాం. ఎలా ఉంది ఆవిడ ప్రయాణం అన్నది ఆవిడ మాటల్లోనే విందాము. నమస్కారం శోభశంకర్ గారు, ఎలా ఉన్నారు? అమ్మా చెప్పండి. మళ్ళీ చూడడం అసలు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేదు. మా కళ్ళకైతే ఆ రోజు ఎలా ఉన్నారో 25 ఏళ్ల క్రితం నాకైతే అలాగే కనిపిస్తున్నారు. మీరు నన్ను చూసినప్పుడు ఐ వాజ్ ఇన్ మై 30s and 40s. Up to 50 I read my news. Now I am 69. అలా ఏం లేరు, మా కళ్ళకి బాగానే ఇంకా మీ ప్రస్థానం అంతా 40 ఏళ్ళ ఈ రంగంలో మీడియాలో ఒక 30-40 ఏళ్ళు పనిచేస్తారా మీరు? అంతకన్నా ఎక్కువ? దూరదర్శన్లోనా? దూరదర్శన్లో I started my work in Doordarshan in 1974. అప్పటికి ఇంకా నేను బ్యాంకుకి వెళ్ళలేదు. I was a practicing advocate in High Court. And from 1974, actually 1974 లో రెగ్యులర్ దూరదర్శన్ లేదు, టీవీ బీపీసీ అని ఉండేది, బేస్ ప్రొడక్షన్ సెంటర్. We used to produce programs here and send it to ISRO for telecast. ఒక క్యాప్సూల్స్ లాగా చేసేవాళ్ళం అనమాట. కొంత అగ్రికల్చరల్ ప్రోగ్రాము, కొద్దిగా ఇంటర్వ్యూస్, దెన్ అగైన్ సమ్ ఎంటర్టైన్మెంట్ అన్ని కలుపుకొని ఒక half an hour క్యాప్సూల్ చేసి we used to send it to ISRO. So that's where I started my, actually right from, I was the first news reader kaadu, I was the first compere and announcer on Doordarshan. We started it in 1976. 74 నుంచి 76 వరకు ప్రోగ్రామ్స్ చేసాము. 76 నుంచి ఇస్రోకి పంపించాము. అప్పటి నుంచి కూడా, సో ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 75. సో 74 నుంచి నేను దూరదర్శన్లో ఉన్నాను. అండ్ 78 లో దే గేవ్ మీ అన్ ఆఫర్ టు పర్మనెంట్ గా తీసుకోవడానికి ఆఫర్ ఇచ్చారు. కానీ నాకు కుటుంబ పరంగా అది జరిగే విషయం కాదని అర్థమైంది అప్పటికే. సో అది రిఫ్యూజ్ చేసి, హైకోర్టు కూడా కుదరలేదు ఫ్యామిలీ విషయంలో. వాళ్ళ మనస్తత్వాలకి అది ఒక ప్రొఫెషన్, అది తీసుకుంటే జరగదు. ఇంటి కోడలు కదా, కలవారి కోడలు కలికి కామాక్షి పద్ధతిలో ఉంటుంది. అందుకని రెండు మానేసి అప్పుడు బ్యాంక్ లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ వాళ్ళు కూడా దే గేవ్ మీ ఆఫర్ బికాస్ ఐ డిడ్ ఏ ఫ్యూ కేసెస్ ఫర్ బ్యాంక్ యూనియన్స్. ఆంధ్ర బ్యాంక్ యూనియన్ వాళ్ళవి కొన్ని కేసెస్ చేశాను అప్పటికే. సో నేను ప్రాక్టీస్ మానేస్తున్నాను అని తెలిసి వాళ్ళే లా ఆఫీసర్ గా ఆఫర్ ఇచ్చారు. లా ఆఫీసర్ గా జాయిన్ అయిపోయాను. తర్వాత కూడా 2 సార్లు దూరదర్శన్ నుంచి ఆఫర్ వచ్చింది. ఒకసారి నేను రిఫ్యూజ్ చేశాను, దెన్ రోజారాణి జాయిన్. సెకండ్ టైం మళ్ళీ నేను రిఫ్యూజ్ చేశాను, తను విజయదుర్గ్ వచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా దూరదర్శన్ తో వర్క్ చేయడం అది జరుగుతూనే ఉంది. బ్యాంక్ అయిపోయాక, బ్యాంకు ముందు మధ్యలో ఎప్పుడో అప్పుడు ఐ డిడ్ వేరియస్ ఇంటర్వ్యూస్, ఏ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆన్ independent fighters, series of interviews on medical specialization fields lo unna Dr. Balparameshwar Rao garu. He is number 2 in Asia for neurologists anamata. Ala okokkalavi various fields lo unna vallavi, P Susila garto, PP Srinivas tho, నాకు ఇష్టమైన వాళ్ళందరితో చేశాను రకంగా చెప్పాలంటే. And I really enjoyed doing it because we never did interviews the way they are doing it now. ఒకసారి వెళ్ళి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి వచ్చేదాన్ని. వచ్చేటప్పుడు ఒకవేళ ఇప్పుడు న్యూరాలజిస్ట్ గురించి ఇందాక నాన్న అటువంటిది అయితే గనక ఒక లేమ్యాన్ కి అర్థమయ్యేటట్టుగా ఉండే బుక్స్ 2-3 తెచ్చుకునేదాన్ని, తెచ్చుకుని చదువుకునేదాన్ని.
చదువుకురా ఐ యూస్ టు బి థరో విత్ ద సబ్జెక్ట్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్, దెన్ ఐ యూస్ టు డూ ద ఇంటర్వ్యూ. అందుకని అప్పట్లో మీరు ప్రేమ మాన్వితో మాట్లాడారు అన్నారు. ప్రేమ మాన్వి జాబులు జవాబులు ప్రోగ్రామ్ చేసేది కొన్నాడు. చేసినప్పుడు ఏంటంటే ఒకసారి దూరదర్శన్ గాట్ ఎ లెటర్, ఎవరో ఐ డు నాట్ నో హూ రోట్ ఇట్, బట్ వాళ్ళు ఏంటంటారంటే ఎక్కడైనా డాక్టర్ మధ్యలో వర్డ్స్ కి ఫంబుల్ అయితే వెతుక్కుంటూ ఉంటే ఆవిడ చాలా సులువుగా అందిస్తున్నారు. వీఆర్ గ్లాడ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇంటర్వ్యూయర్ ని కూడా డాక్టర్ ని తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది అని. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, కానీ ఏంటి అంటే ముందు చెప్పాను కదా, పుస్తకాలు తెచ్చుకుని కొద్దిగా చదివే వాళ్ళ, ముందు సబ్జెక్ట్ తో ప్రిపేర్ అయ్యే వాళ్ళం కాబట్టి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అర్థం అయ్యేది. అందులోనూ మెడికల్ టర్మ్స్ అసలు అన్నిటికైనా కష్టమైన విషయం, డాక్టర్స్ తో మాట్లాడడం, వాళ్ళ సబ్జెక్ట్ అవగాహన, వాళ్ళ సబ్జెక్టు. తర్వాత మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్వెన్షన్స్ ఆర్ మేడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ కాబట్టి లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. అన్ని తెలుగులోకి మార్చుకోవడం కుదిరే పని కాదు. అందుకని అటువంటప్పుడు మనం కొద్దిగా అందిస్తే వాళ్ళకి సులువుగా ఉండేది, చేసిన తృప్తి మనకి ఉండేది. అదే ఇప్పుడు మీరు అక్కడ ఆ తర్వాత మీరు చూపించిన నిబద్ధత గానీ ఏదైనా పని చేయడానికి చూపించే క్రమశిక్షణ ఇంకా 100 జన్మలు ఎత్తాలి అది నేర్చుకోవాలంటే. ఎందుకంటే అయ్యో అదేం లేదమ్మా, కానీ ఒకటి ఆల్వేస్ ఐ హ్యాడ్ టు ప్లాన్ ద డే వెరీ I had to do it in a very planned way because I never did one job. పొద్దునే లేవాలి, ఇంట్లో మడి, వంట, పూజ, మహానైవేద్యం అన్ని ఉంటాయి. అయ్యాక బ్యాంక్ మేనేజర్ గా బ్యాంక్ వర్క్ ఉంటుంది, అయిపోయాక న్యూస్. ఇది కాక ద ఆపర్చునిటీ ఐ గోట్ ఈస్ ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ గా 17 ఏళ్ళు చేశాను నేను. ఐ డిడ్ ఇట్ ఫర్ 5-10 years టోటల్లీ. అందుకని ఇవి కాకపోతే సెన్సార్ బోర్డు వర్క్ ఉండేది. అలాగా డేస్ చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం సరిపోయేది కాదు. బట్ ఎవ్రీబడి ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ దే ఎంకరేజ్డ్ మీ, దట్స్ వేర్ ఐ కుడ్ డూ ఇట్. మీరు వింటుంటే మీ కెరియర్ లో చాలా మీరు చెయ్యని పని ఏది అని అడగాలేమో. మంచి కూతురుగా, భార్యగా, కోడలిగా, తల్లిగా కాక బ్యాంక్ లో, మళ్ళీ హైకోర్టులో, తర్వాత సెన్సార్ బోర్డ్ మెంబర్ గా, అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది? అంటే చదువు అయిపోయిన తర్వాత మీరంటూ వెతుక్కున్న ఉద్యోగం లాయర్ గా ఉండాలన్నా ఏంటి మీరు దేనికి పర్సూ చేయలేదమ్మా, నేను జీవితం నడిపింది అంతే. ఎందుకంటే డాక్టర్ గోపాలరావు ఎగ్బోటే, a famous High Court Chief Justice in those days, advised me for LLB. Then I joined LLB, I did my LLB. And once I spoke to my principal, and what they were all having and I too had was, శోభ ఏమవుతుంది ఫ్యూచర్ లో అంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటుంది, ఫైల్ బాగుంటుంది, టైం ఉంటే తను రెగ్యులర్ గా సంగీతం పాడుకుంటుంది. తంబురా వేసుకుని పాడుకుంటున్న శోభ, లేదా హైకోర్టులో కోర్టు వేసుకుని ఆర్గ్యూ చేస్తున్న శోభ, రెండే ప్రొఫైల్స్ వాళ్ళకి గుర్తుండేవి. కానీ అన్ని కుదరవు కదా జీవితంలో. సంగీతం కూడా నేర్చుకున్నారు కదా? సంగీతం మారిళ్ళ కేశవరావు గారి దగ్గర నేర్చుకున్నానమ్మా, రెగ్యులర్ గా కచేరీలు ఇచ్చేదాన్ని. ఇప్పటికి కూడా మిగిలినప్పుడు కుదిరినా కుదరకపోయినా త్యాగరాజ ఆరాధనప్పుడు మాత్రం కనీసం 2-3 దగ్గర పాడతాను. పంచరత్నాలు పాడకుండా ఆ రోజు జరగదు. అందుకని సంగీతం ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఇట్ ఈస్ విత్ మీ. లాయర్ గా ఎన్ని ఏళ్ళు చేశారండి? లాయర్ గా ఎక్కువ చేయలేదు, 6 ఏళ్ళు చేశాను. మై ఫాదర్ వాజ్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి రిటైర్ అయ్యారు కాబట్టి అంతకంటే హయ్యర్ కోర్టులో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు. నేను నాన్నగారి దగ్గర చేయలేదు, జోగేష్ శర్మ గారిని ఇంకో సీనియర్ అడ్వకేట్ దగ్గర జాయిన్ అయ్యాను. ఐ యూస్ టు వర్క్ అండర్ హిమ్ అండ్ సమ్ ఆఫ్ ద మ్యాటర్స్ జడ్జెస్ అందరికీ కూడా నాన్నగారు చాలా సీనియర్ అడ్వకేట్ కదా తెలుసు. సో చాలా క్లియర్ గా నాన్నగారు ఎప్పుడైనా అడ్జైన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు చెప్పేసేవారు, వద్దు శోభన్ ఆర్గ్యూ చేయమనండి అని. సో ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్. నాన్నగారు అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి లైబ్రరీ కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు, నాన్నగారు లైబ్రరీ ఉండేది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ వాస్ డిఫికల్ట్.
So I had to choose between family and profession. అంటారు కదా హెజార్డ్స్, చాలా హెజార్డ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ఎ మ్యాట్రిమోనియల్ హెజార్డ్ ఫర్ మీ. కానీ మీరు ఎక్కడో ఏదో సినిమాలోనో ఎక్కడో ఒక పాత్ర వేశారు, మీడియా రిలేటెడ్ లాయర్ గాను. సినిమాల్లో అంటే 2-3 చిన్న చిన్న బిట్స్ చేశాను. అంటే అసలు స్టార్ట్ విత్ అశ్విని పిక్చర్ లో రామోజీరావు గారు అడిగారు అశ్విని దానికి అనౌన్స్మెంట్ ఇమ్మని. ఇంట్లో కదా సినిమాలో నాకు కుదరదు అన్నారు. కానీ అట్లూరి రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి నాతో చెప్పారు, అమ్మ 2.5 minutes 3 minutes ఉంటుంది, మీరు చెప్తానంటే ఆ బిట్ ఉంచమన్నారు, లేదా రామోజీరావు గారు డిలీట్ చేసేసి మిగిలిన సినిమా తీసుకోమన్నారు అని. ఆయన అంత గౌరవంగా చెప్పినప్పుడు వెళ్లకుండా ఉండడం భావ్యం కాదనిపించింది. సో అది చేశాను. తర్వాత జంధ్యాల గారు శంకర్ కుమార్ గారు చాలా మంచి ఫ్రెండ్స్. సో జంధ్యాల గారి సినిమాలు 2-3 సినిమాల్లో ఇలాగే ఏదో బిట్స్ చేయాల్సి వస్తే చేశాను. ఫైనల్ గా మిస్టర్ పెళ్ళాం ప్రొడక్షన్ అవుతుంటే బాపు గారు కబురు పెట్టారు, ఇలాగా న్యూస్ చిన్న ఒక సీన్ చెయ్యాలి, లేడీ ఆర్టిస్ట్ కావాలి అని. నేను 2-3 సజెస్ట్ చేశాను. ఆయన ఏం జవాబు చెప్పలా, ఎక్కువ మాట్లాడని మనిషి కదా. సాయంత్రానికి ఆయన రాసుకున్న స్క్రిప్ట్ నాకు పంపించారు. ఆయన స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే, ఒకవైపు ఎడం చేతి వైపు చిన్న బ్లాక్స్ గీస్తారు, కుడి చేతి వైపు స్క్రిప్ట్ రాస్తారు. ఆ బ్లాక్స్ అన్నిట్లోనూ బొమ్మలు వేసుకుంటారు అనమాట, ఏ యాంగిల్లో ఆర్టిస్ట్ ఎలా ఉండాలి, కూర్చోవాలి అది అని. అలాంటప్పుడు అది చూడగానే నాకు అర్థమైంది, ఈయన నన్ను మనసులో పెట్టుకుని వేశాడు. ఇంకా నేను ఎవరిని 100 మందిని సజెస్ట్ చేసినా ఈయన ఇదే మాట అంటారు అని. సరే చెప్పానుగా, ఇల్లు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని. పొద్దున్న లేచి పూజ మహానైవేద్యం అన్ని చేసి పిల్లల్ని స్కూల్ పంపేసి హడావిడిగా బయలుదేరాను. నా అలవాటు ఏంటంటే రోజంతా ఆఫీస్ లో వర్క్ చేసుకుని న్యూస్కి వెళ్తే, న్యూస్కి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే విజన్ కి కొన్నిసార్లు సరిపోతుంది, సారీ సరిపోదు, బ్యాక్ డ్రాప్ తో మ్యాచ్ అయిపోతే కలర్ సరిపోదు, అటువంటి ప్రాబ్లమ్. అందుకనే ఓ చీర పట్టుకుని వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు. ఏమక్కర్లేదమ్మా ఇదే చీరతో అన్నాడు. ఆ పొద్దున వంట చేసిన చీరతోటే చేశాను ఆ రోజు. సో నేను మొత్తం డైలాగ్ నాకు ఇచ్చారు, ఒక్కొక్క బిట్టు చేద్దామమ్మా, ఒక్కొక్క లైన్ అన్నారు. నాకు అర్థం లేదనిపించింది. నాకు ఇచ్చేసారు కదా, మొత్తం చేసేస్తాను నేనన్నా. అలా కాదని ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాంగిల్ పెట్టుకుని చేశారు. బట్ దే వర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. మధ్యాహ్నానికల్లా అయిపోయింది, వచ్చేసాను. కానీ పాపులర్ అవ్వబట్టి కావచ్చు, ఆ సీన్ జనంలో ఉండిపోయింది. అదే లాయర్ బిట్, అది లాయర్ గానా ఏమా? కాదు, ఒక నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బ్యాంక్ ఆఫీసర్, బ్యాంక్ మేనేజర్ గా ఇంటర్వ్యూయింగ్ రాజేంద్ర ప్రసాద్ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. ఏంటంటే ఇది నా కొడుకు గది, ఇక్కడికి అదర్ సౌండ్స్ వచ్చే అవకాశం లేదు. ఒక బాబు పాప మీకు? అవునమ్మా, పాప పెద్దది, తర్వాత నెక్స్ట్ బాబు. అవునా? ఇప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కూడా అయిపోయారు మీరు? నాన్నమ్మ అయ్యాను, అమ్మమ్మ కాదు. ప్రయాణాలు అవి ఎక్కువ చేస్తారా? అంటే ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రయాణించే? లేదమ్మా, తక్కువ. ఇది వరకు పాప దగ్గరికి ఎక్కువ వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదు. బట్ మీరు కార్యక్రమాలు ఇప్పుడు ఎవరన్నా ఇలా దూరదర్శన్ రిలేటెడ్ వి కానీ, లేకపోతే ఎవరన్నా? దూరదర్శన్ కి దానికి వెళ్తాను. దూరదర్శన్ లో ఏమైనా డిస్కషన్స్ అవి ఉన్నాయంటే వెళ్తాను. ఎన్టీవీ వాళ్ళు ఎక్కువ పిలుస్తారు, సో అవి ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు కొంతమంది, నాకేదో పెద్ద తెలివితేటలు ఉన్నాయని కాదు, అభిమానం కొద్ది అనుకుంటాను, కొన్ని సత్సంగాలకు పిలిపిస్తే డిస్కోర్సెస్ కి వెళ్ళి చేసి వస్తాను. అవునా? దేని గురించి ఇస్తారు డిస్కోర్స్? సబ్జెక్ట్ వాళ్ళ ఇష్టం. కొన్నిసార్లు రమణ మహర్షి గురించి మాట్లాడతాను, లేదా జనరల్ సబ్జెక్టు, లేదా అంటే జన్మ సంస్కారాల గురించి. సబ్జెక్ట్ డిఫర్స్, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. మీరు ఇప్పుడు బ్యాంక్ లో పనిచేస్తున్నప్పుడు, లాయర్ గా మానేసిన తర్వాత ఆ బ్యాంక్ ది దూరదర్శన్ సరిపోయేదా మీకు టైం? ఇవన్నీ అయిపోయాక ఇంటికి వెళ్ళడం మీరు చెప్పాను కదా, చాలా మినిట్ టు మినిట్. పొద్దున్న నుంచి సాయంత్రం 4 o'clock అందరూ అసలు 2:30కి వెళ్ళిపోయేవారు న్యూస్ కి. న్యూస్ అంటే 2:30 కల్లా అక్కడ ఉండాలి అని. రెగ్యులర్ ఎంప్లాయీ శాంతి స్వరూపం వాళ్ళ అందరూ కూడా
2:30, 3 మధ్యన ఉండేవారు అక్కడ. నేను ఒక్కదాన్ని ముందే చెప్పాను. బికాస్ మేబీ దూరదర్శన్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏమో వాళ్ళు నన్ను పిలిచి పెట్టుకోవడం వల్ల అయి ఉంటుంది. నేను ఒక అప్లికేషన్ పెట్టడం కానీ చేయడం కానీ చేయలే. యాక్చువల్ గా November 14th, 1983లో న్యూస్ స్టార్ట్ చేశారు. November 10th వాళ్ళు నన్ను పిలిచారు. వీఆర్ కండక్టింగ్ సమ్ ఇంటర్వ్యూస్ ఫర్ ఆడిషన్ న్యూస్ రీడర్స్ కోసం అని చెప్పి. సో దానికి వాళ్ళకి ఎలాగ ప్రెజెంట్ చేయాలి, కెమెరా చూసి ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఆ ఇంట్రడక్షన్ కొంచెం ఇవ్వడానికి రమ్మని. సరే అసలు బ్యాంక్ లో చెప్పి ఎలా వచ్చారు మీరు దూరదర్శన్ లోకి? ఎలా వెళ్ళింది మీ అప్లికేషన్? దూరదర్శన్ ఫస్ట్ వెళ్ళడమా 1974లో. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. చిత్రసీమ రికార్డ్స్ హ్యాపీగా వెతుక్కుంటున్నాను నా గొడవలో నేనుండి. అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి అంటే, మురళీధరన్ గారని మా దగ్గర స్టేషన్ డైరెక్టర్ గా ఆల్ ఇండియా రేడియోలో చేసి టీవీ బీపీసీ బేస్ ప్రొడక్షన్ సెంటర్ పెడుతూ ఉంటే ఫస్ట్ డైరెక్టర్ గా ఆయన వెళ్ళారు. ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, కార్ వచ్చింది, ఒకసారి రమ్మనమని అడిగారు అని. సరే అని వెళ్ళాను. పెడితే నేను, ఈమని కృష్ణారావు గారు, ఎంసివి శశిధరు, మేము 5గురు 6గురు వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పటికే డిసైడ్ చేసుకున్నారు నన్ను పిలుద్దామని చెప్పి. అనుకోకుండా అలా వెళ్ళాను. అలాగే ఫస్ట్ కంపియర్ గా అక్కడ చేయడం, ఒక రకంగా చెప్పాలంటే దూరదర్శన్ లో నేనున్న రోజుల్లో అందరం కలిసి నేర్చుకున్నామమ్మా, ఇంక్లూడింగ్ ద డైరెక్టర్. అందరికీ కొత్తే కదా, ఎక్స్పీరియన్స్ తో ఎవరైనా చేయలే. ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో అనుకుంటూ నేర్చుకున్నాం. తర్వాత చెప్పాను కదా, ఆ November 10th వాళ్ళు పిలిచి ఇంట్రడక్షన్ ఆడిషన్స్ కి ఇమ్మన్నాక ఇచ్చేసి నేను ఇంకా వచ్చేసి వెళ్ళిపోతున్నానని చెప్పాను. లేదు స్టేషన్ డైరెక్టర్ గారు వస్తున్నారు, ఆగమన్నారు. ఆయన వచ్చి వీఆర్ స్టార్టింగ్ ద న్యూస్ ఫ్రమ్ November 14th అన్నారు. ఐ హర్డ్ ఇట్ సార్ అన్నాను. అండ్ వీఆర్ స్టార్టింగ్ ఇట్ విత్ యూ అని చెప్పారు ఆయన. సో జస్ట్ 4 days ముందు నాకు తెలిసింది న్యూస్ అనేది నన్ను తీసుకుంటున్నారు ఉంది అని. బహుశా ఇంట్లో అడిగేటంత అవకాశము టైము ఇవ్వకపోవడం దూరదర్శన్ వాళ్ళు చేసిన తెలివైన పని అనుకుంటాను. అడిగితే కాదని ఉండేవారు మా వాళ్ళు. కానీ అనుకోకుండా స్టార్ట్ చేసేసాను అండ్ ఇట్ కంటిన్యూడ్. మొదట్లో కొంచెం ప్రొటెస్ట్ వచ్చింది ఇంట్లోంచి, బట్ సంహౌ ఐ లైక్ ద జాబ్. కాబట్టి అదే అలా కంటిన్యూ అయిపోయింది. అవును, మీరు అంటే తల్లిలాగా చేసేసారు కదా, దానికి ప్రిపరేషన్ ఏముంది, చక్కటి భాష రూపం, మీరు మాట్లాడే తీరు ఉంటే చాలు కదా. అంటే మీ ప్రిపరేషన్ తెలుగు దేశంలో ప్రతివాడు చేసే పనే నేను చేశాను. పొద్దున్న లేచి మీరు ఏ ఇంటి తలపైనా కొట్టండి, ఒక చేత్తో కప్పు కాఫీ, ఓ చేత్తో న్యూస్ పేపర్ ఉంటుంది. అందరూ అదే చేస్తారు, నేను అదే చేశాను. పోతే ఏంటి అంటే, కొంత రెమ్యూనరేషన్ తీసుకుని మనం చేస్తున్నాం కాబట్టి మన బాధ్యత ఏమిటి అంటే, చదివేది అవతల వాడికి క్లియర్ గా అర్థం అవ్వాలి. అందరూ ఎదురుగా కూర్చుని టీవీ ముందు శ్రద్ధగా న్యూస్ వినే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇంటి ఇల్లాలకి ఏదో ఒక పని ఉంటుంది. పక్క గదిలో వంటింట్లో పని చేసుకుంటూ ఇక్కడ న్యూస్ మీద చెవ్వేసి ఉంటుంది ఆవిడ. సో మాట్లాడే మాటలో ముఖ్యమైన అంశం ఏంటో దాని మీద నేను స్ట్రెస్ ఇస్తున్నానా లేదా. ఇప్పుడు ఏదో చెప్తాను నేను, అయ్యాక ఆవిడ డ్యూటీలకు వచ్చి అడుగుతుంది, ఇందాక ప్రావిడెంట్ ఫండ్ గురించి ఏదో చెప్పారు ఏంటది అని. బికాస్ అట్లీస్ట్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్ షీ కుడ్ క్యాచ్ ఇట్. అందుకని మాట్లాడేది అవతల వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతోందా. తర్వాత ఐ యూస్ టు బి ఇన్ రెగ్యులర్ టచ్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఇప్పుడు శిఖరాగ్ర సమావేశాలు, సమిట్ మీట్స్, ఎవరెవరో వస్తారు. వాళ్ళ మాట, వాళ్ళ పేరు స్పెల్లింగ్ కి ప్రొనౌన్సియేషన్ కి ఎక్కడ సంబంధం ఉండదు. అందుకని నేనేదో ఒక ఆ స్పెల్లింగ్ ని బట్టి మాట ఏదో చదివేస్తే జనం వింటారేమో, వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ దట్స్ నాట్ ప్రాపర్. ఎందుకంటే న్యూస్ విని నేర్చుకుంటారు కదా, నేను అది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నికలోయ్ తికనోవ్, ఆ స్పెల్లింగ్ కి ఆ పేరుకి ఎక్కడ సంబంధం లేదు. సో అటువంటి పదాలు వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ కి ఫోన్ చేసి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కనుక్కుని అది చెప్పేదాన్ని. శ్రద్ధ మనం చూపించకపోతే చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసినట్టు కాదుగా. అదే అంటే అదే చెప్తున్నా ఇందాక, ఏదైనా పని చేయాలంటే మీకు సాధనాలు కూడా చేతిలో తక్కువ ఉన్నాయి కదా. అంటే మీకు తెలిసిన ఇప్పుడున్న టెక్నాలజీ మీకు అప్పుడు ఉంటే వేరేగా ఉంది అందరూ. బట్ ఆ ఉన్నంతలో మీరు మొత్తం దూరదర్శన్ అంతా కుటుంబంలో కలిసిమెలిసి ఉండడం,
క్రమశిక్షణగా ఎవరి పని వాళ్ళు చేయడం. లలిత గీతం సవ్యంగా 3 నిమిషాల లలిత గీతం పాడడానికి నేను మాట్లాడినప్పుడు పద్మజ అంటే అది చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నేర్పారు, దూరదర్శన్ వాళ్ళు నేర్పారేమో అని అనుకోవడం. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో పెద్ద ఎల్పి రికార్డ్స్ ఉంటాయి కదా. ఒక సాంగ్ కదా, 2 సాంగ్స్ కంటిన్యూస్ గా బాగున్నాయి అనుకోండి, వేస్తున్నాం అనుకోండి, రెండిటికి మధ్యన ఆ ఖాళీ స్పేస్ ఎంత ఉంటుంది అంటే 3.5 seconds. ఒక దానిలో 5 cuts 6 cuts ఉంటాయి సాంగ్స్, 5-6 సాంగ్స్. సో ఒక్కో దానికి మధ్య 3.5 seconds or 4 seconds ఉంటుంది, అంతే ఉంటుంది గ్యాప్. సో ఒక్కోసారి నేను ఆఫ్ చేసేదాన్ని కాదు. ఆఫ్ చేయకుండా ఇప్పుడు సుఖ దుఃఖాల్లో ఇది మల్లెల వేళ అని బాగుంటుంది, మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు బాగుంటుంది. సో ఇది అయ్యాక మేడంటే మేడ కాదు పాడడానికి అంత స్పేస్ లేదు కదా అక్కడ. సో మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు మరి అని వదిలేస్తే నాకు స్పేస్ టైం వచ్చింది. పదిలంగా కట్టుకునే దగ్గర నుంచి ఆన్ అయ్యేది. బాగుంది ఐడియా. అందుకని అప్పటి నుంచి కూడా మనం చేసేదాలో నావెల్టీ ఉందా లేదా, జాగ్రత్తగా చేస్తున్నామా. కొంచెం శ్రమ అయినా కూడా జావళీలన్నీ ఒక రోజు వేద్దామని పెట్టుకునేదాన్ని. 19-20 ఏళ్ల వయస్సు కదా. అది ఇష్టమైన వాళ్ళకి నిజంగా బాగుండేది, పండగలాగా ఉండేది. సో అప్పటి నుంచి అది ఉంది, భగవత్ కృప వల్ల కంటిన్యూ అయింది అంతే. పైగా మీరందరూ కూడా అంటే ఆల్ ఇండియా రేడియో నుంచి దూరదర్శన్ వచ్చిన వాళ్ళు, ఓలెట్టి గారు కానీ మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు మా చాలా స్నేహితులే వాళ్ళ అమ్మగారిని వాళ్ళని అందరినీ వెంట పెట్టుకొచ్చింది అమ్మాయి. ఏంటి అంటే న్యూస్ కి కావాల్సిన గైడెన్స్ ఏదో ఇవ్వాలి, నువ్వు తప్పకుండా ఇవ్వాలి అది ఇది. అమ్మాయి తర్వాత న్యూస్ చదివింది కూడా చాలా రోజులు. అయితే నేను మాట చెప్పాను, ఇంట్లో టీవీ ఉంది, ఏం చూస్తున్నావు? ఓ చాలా పెద్ద లిస్టు చెప్పింది నాకు, ఇవన్నీ చూస్తాను అది చూస్తాను. ఒక పని చేస్తావా అంటే ఏంటి, టీవీ ప్యాక్ చేసేసి లోపల పెట్టేసాడు, రేడియో విను. ఎందుకు అంటే నీ ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి. మేకప్ వేస్తే ఏమవుతుంది అంటే 5000 watts ఇల్యూమినేషన్ లో నిన్ను చూపిస్తున్నారు కాబట్టి మొహం అలికేసినట్టు ఉండకుండా డెప్త్ కనపడడానికి మేకప్ వేస్తారు. అంతకు మించి నీ రూపురేఖలే మార్చరు వాళ్ళు. వినపడేదల్లా నీ గొంతు, దానిలో స్పష్టత ఉండాలి, మాడ్యులేషన్ బాగుండాలి, నీ డిక్షన్ బాగుండాలి. ఇవన్నీ నీకు నేర్పేది, నిన్ను ఒక మంచి కళాకారునిగా తీర్చిదిద్దేది రేడియో. అందుకని రేడియో విను. సరిగ్గా నువ్వు చదువుతున్నావా లేదా చూసుకో, ఎక్కడ ఆపాలో. ఎందుకు ఇప్పుడు తిరుమల శెట్టి శ్రీరాములు గారు ఉన్నారు, వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీరాములు. ఎంత కరెక్ట్ గా ఎక్కడ ఆపాలో టక్కున అక్కడ గొంతు ఆగుతుంది. తెలుగులో ఈ అఖిల భారత వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి జరుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, మద్రాస్ కేంద్రాలు రిలే చేస్తున్నాయి. ఎక్కడ దానిలో మనం ఇంకా తడుకోవాల్సిన అవసరం లేదు. అంతటి మహానుభావులు చదివారు సచివ్. వాళ్ళ దగ్గర బహుశా విని నేర్చుకున్న తెలుగు. అప్పట్లో రేడియో ఉండేది కదా, పొద్దున్నే అమ్మ క్లాస్ తో పాలివ్వగానే రేడియో పెట్టుకుని వార్తలు వినేవాళ్ళం కదా. అందుకని మీకు ట్రైనింగ్ లేకుండా వచ్చారా అని ఎవరైనా అడిగితే నాకు అదే అనిపిస్తుంది, బహుశా మాకున్న ట్రైనింగ్ ఎవరికీ లేదేమో అని. మాడపాటి సత్యవతి గారు, పాపం ఈ మధ్య పోయారు ఆవిడ, మాడపాటి సత్యవతి గారు, మావిడేపల్లి రాజలక్ష్మి గారు, అందరూ వాళ్ళ మాడ్యులేషన్ లో కానీ వాళ్ళ డిక్షన్ లో కానీ చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉండేది. ఇప్పుడు చదువుతున్న దానిలో ఆక్షేపణ అని కాదు కానీ ఎంత త్వరగా చదువుతున్నాం, ఎన్ని పేజీలు కవర్ చేస్తున్నాం అనే ఆతృత కనిపిస్తోంది. అది నన్ను అడిగితే అనవసరం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు, నేను 21 items చదివాను అనుకుందాం, వాళ్ళు 25 items చదువుతున్నారు. ఎందుకంటే నాకంటే త్వరగా చదువుతున్నారు కాబట్టి. కానీ ఆఖరి 4 items కదా నేను మిస్ అవుతున్నది. అవి ఏముంటాయి, ఈ ట్రాక్టర్ వెళ్ళి ఆ బస్సును కొట్టుకుంది, లేదా అంటే ఇగో ఇది ఇలా అయింది, లేదా ఆ ప్రమాదం జరిగింది. ఇవి నేను చదవకపోతే నెక్స్ట్ న్యూస్ లో వినిపిస్తారు, తొందర ఏముంది. ప్రైమరీ ఐటమ్స్ అన్ని చదివేశాం కదా. సో చదివిన 21 items స్పష్టంగా చదివామా లేదా, అవతల వాళ్ళకి అర్థమయ్యేది. ఒక లైన్ చదవడానికమ్మా 3.5 seconds పడుతుంది.
4 సెకండ్స్ అయితే కొంచెం డ్రాగింగ్ గా అనిపిస్తుంది. అదే 3 సెకండ్స్ లో చదువుదామని ప్రయత్నిస్తే స్పీడ్ ఎక్కువైనట్టు అర్థమవుతుంది. కరెక్ట్ గా ఆ టైమింగ్ చూసుకుని స్పష్టంగా చదివి ఇవ్వాల్సిన గ్యాప్ ఇచ్చి మాడ్యులేషన్ కరెక్ట్ గా ఉందా లేదా ప్రతి వాడికి అర్థమయ్యేలా. కొన్నిసార్లు ట్రాన్స్లేటర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు వార్తాపత్రికల నుంచి వస్తారు కాబట్టి ఆ రాసే అలవాట్లో ఒక 3-4 లైన్లు అయ్యాక ఫుల్ స్టాప్ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ థాట్ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది కదా, ఫ్లో లో ఆగదు ఎక్కడాను. అందుకని చిన్న చిన్న సెంటెన్సెస్ బ్రేక్ చేసి ఫుల్ స్టాప్స్ ఇద్దామని అనుకోరు వాళ్ళు. సెంటెన్స్ మొత్తం అర్థమయ్యేలాగా మొత్తం చెప్పాక 3 లైన్లు అయ్యాక కూడా అప్పుడు పెట్టుకుంటారు. కానీ 3 లైన్లు వాళ్ళు రాశారు కదా అని గబగబా నేను 3 లైన్లు చదివితే ఎవరికి ఏమీ అర్థం కాదు. ఎక్కడ కామా పెట్టాలో అక్కడ పెట్టి, ఎక్కడ జస్ట్ పాజ్ ఇవ్వాలి, కామా ఇవ్వకూడదు, ఫుల్ స్టాప్ పెట్టకూడదు, జస్ట్ పాజ్ ఇవ్వాలి. అలా ఎక్కడైతే నేను ఆ జాగ్రత్త పడ్డానో వాళ్ళు 3 లైన్స్ 4 లైన్స్ రాసిన మా శాస్త్రి గారు వాళ్ళు రాస్తారంటే పన్యా రఘునాథరావు గారు కూడా చాలా సార్లు మాకు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవారు. అంత పెద్ద పెద్ద వాళ్ళు రాసిన దానిలో తప్పు ఉండదు, కానీ ఏంటంటే సెంటెన్స్ చదివేటప్పుడు ఆ ప్రెషర్ న్యూస్ రీడర్ మీద ఉంటుంది. జాగ్రత్తగా చెప్పుకోవాలి, ఎక్కడ అది అవతల వాడిని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనకి పేపర్ పట్టుకున్నప్పుడు చదివినప్పుడు 4 లైన్లు అయ్యాక ఫుల్ స్టాప్ ఉన్న ఇబ్బంది ఏం లేదు, మనకు అర్థం కాకపోతే ఇంకోసారి మళ్ళీ చదువుతాం. ఇక్కడ అలా కాదు, ఒకసారి విన్నాక అది గాల్లో కలిసిపోయింది, మళ్ళీ వినపడదు కదా. దానికి ఆ కొలమానం అది ఎందుకో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొలబద్ద పెట్టి క్రమశిక్షణతో చదివితే మీరు చదివే 10 వార్తలైనా అది సరిగ్గా ఇంకుతాయి కదా విన్నవాడికి. దాని హోల్ పర్పసే చదవాలనుకోని వాడికి చదవకుండా మీ సెంటెన్స్ చదివేసేనా లేదా అని అనుకుంటే కష్టం. పాజ్ ఇచ్చే దగ్గర ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యే దగ్గర ఇవ్వాలి, ఆపాల్సిన దగ్గర ఆపాలి, అన్ని చేసి స్పష్టంగా చదివితే అది వాళ్ళ మనసులోకి ఎడుతుంది కదా. ఆ ప్రయత్నం చేశాను, ఎంతవరకు నేను సక్సెస్ అయ్యానో శ్రోతలు చెప్పాలి. అది అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, మా అమ్మగారు అలా పొద్దున పూట మేము నిద్ర లేకపోతే ఆవిడ అలా చేసేవారు. న్యూస్ పేపర్ ఎలా చదివేదంటే కామాలు పెట్టేది కాదు, మెయిన్ పేపర్ లో ఏదో చదివి సంబంధం లేని ఇంకో వార్త చదవడం వల్ల మేము కంగారు పడిపోయాడు. అవునా నిజమా అని. అంటే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం అని బస్సు కింద పడి మృతి అంటే అదేంటమ్మా ఎప్పుడు పోయారు ఆయన అంటే, లేదా రెండింటికి సంబంధం ఉండదు ఆ వార్తలకి. మళ్ళీ అవునా ఒక్క ఉదట నిద్ర లేచేలాగా ఆవిడ మెకెన్రో కుమరో దెబ్బ అట్లా రామునితో ఒక పివరులాగా తమాషగా చదివేది. బట్ అదే మీరు అన్న నిజం, అలా కొలబద్ద పెట్టి చదివినట్టుగా చెప్తే విన్న వాళ్ళకి పుస్తకం చదవకుండా వినాలన్నదే దాని లక్ష్యం అయినప్పుడు దాన్ని స్పష్టంగా చెప్పకపోతే వృధా. ఇప్పట్లో ఏంటంటే ఎక్కువ చెప్పేసామా లేదా అని, ఇప్పటి కొలబద్దంతా ఎంత ఎక్కువ చేసామని, ఒక్క నిమిషంలో ఎంత ఎక్కువ దానివల్ల ఒక్కొక్కసారి ఉపయోగం లేదమ్మా. చదివిన దానిలో స్పష్టంగా ఉండాలి, చదివింది మనసుకే హత్తుకోవాలి, సరిగ్గా అర్థం అవ్వాలి. మీరు లలిత గీతాలు పాడేవాళ్ళు, నల్లూరు సుధీర్ కుమార్ గారు వాళ్ళు, తర్వాత ఆ మ్యూజిక్ సెక్షన్ వాళ్ళందరితో కూడా టచ్ ఉందా మీకు? అంటే దూరదర్శన్ లో ఓలేటి గారు, శాంతి స్వరూప్ గారు, రోజారాణి ఆంటీ, విజయదుర్గ గారు, మీరందరూ ఒక కుటుంబం. నాకు ఒక్క మాటలో చెప్పాలి మీకు అంటే నా పుట్టిల్లు లాంటిది. ఇప్పుడు ఒకే ఊళ్ళో అత్తగారు అమ్మగారు కూడా ఉన్నారనుకోండి, చాలా ఫ్రీక్వెంట్ గా పెడతాం అమ్మగారింటికి. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా అడుగు పెట్టగానే ఆ వాతావరణం, ఆ గాలి, ఇది నీ ఇల్లు అనే ఒక భావన కలిగిస్తాయి మనసులో కదా. దూరదర్శన్ అలా ఉంటుంది. Fransarup is my Rakhi brother, and one thing is all the news readers, everybody, they are in touch with me even till date. ప్రతి వాళ్ళు కూడా టచ్ లో ఉంటారు. అదే భలే సంతోషం వేస్తుంది. 40-50 ఏళ్లుగా అందరు ఎంత స్నేహితులుగా. అంటే అదే చెప్పాను కదా, ఇప్పటి ఛానల్స్ వదిలేయండి, అప్పట్లో మీరు ఉన్న 20 మంది 20 మంది కలిసి కట్టుగా ఉండి ఒక నిబద్ధత ప్రకారం కలవడం, ఇదే టైం కి అన్ని కలుస్తాం అలాగా ఉంటాయి. ఇప్పటికి కూడా we plan someday and we all meet. అందుకే పార్వతీ ప్రసాద్ గారు పోయారంటే తట్టుకోలేకపోయాను. అంతకు ముందే అందరం కలిసాము, ఒకరోజు అందరం మాట్లాడుకుని ఇద్దరం కలిసి వెనక్కి వచ్చాము. ఆ అభిమానాలు ఉండిపోయాయమ్మా మనస్సులో. ఏదో కలిసి పని చేసాం అనేటట్టు ఉండేది కాదు. మనశ్శాంతి, మన రోజా. అవును అవును, అది కరెక్ట్. అది నిన్న కూడా
ప్రేమమాను గారితో మాట్లాడుతుంటే మీ గురించి ఎన్ని కబుర్లు, అంటే ఆ కబుర్లు వినడానికే మాకు ఇంత బాగుంటే మీరు అందరు అనుభవించిన వాళ్ళు, అంటే ఒక ఇంట్లో ప్రతిరోజు కలుస్తున్నట్టు కాదు. ఒకటమ్మా, ఏ ఇన్స్టిట్యూషన్ లో అయినా ఈ రోజు అనుకుంటారేమో కొద్దిగా రాజకీయాలు ఉన్నాయని, వ్యక్తుల మధ్య పరస్పరం కొంత విభేదాలు ఉన్నాయని. ఆ రోజుల్లో మాకు లేవు. ఉమ్, ఎందుకు లేవు అంటే అందరం కలిసి పనిచేసేవాళ్ళం. ఇది ఎక్కువ తక్కువ అని ఎక్కడ ఉండేది కాదు. ఉమ్, స్టేషన్ డైరెక్టర్ నండూరి విఠల్ గారు, ప్రొడ్యూసర్ గోవిందరాజ్ చౌదరి గారు, అప్పారావు గారు అందరూ ఉమ్, అందరూ ఒక స్థాయిలోనే పనిచేసేవాళ్ళం. ఉమ్, చాలా రాత్రి అసలు పివి సతీష్, రమణి సన్వాలు వాళ్ళు చేసినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తే మేము చేసేసరికి 9:30 అలా అయిపోయేది రాత్రి. ఉమ్. అప్పుడు మాకెవరికి వెళదామన్న ఆలోచన ఉండేది కాదు. 9:30 అయ్యాక రూమ్ లో వచ్చి కూర్చుని ఏ షార్ట్స్ బాగున్నాయి, ఎక్కడ బాగాలేదు, ఎక్కడ బాగా వచ్చింది, ఇవన్నీ డిస్కస్ చేసుకుని ఎప్పటికో 10:30కి బయటకు వచ్చేవాళ్ళం. ఉమ్. ఎవరికి కూడా అది ఆ కమిట్మెంట్ ఉండేది. అది బహుశా నాకుంది అని చెప్పుకుంటే అది కేవలం గొప్పతనం అవుతుంది. వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాను అని చెప్తే బాగుంటుంది. అదే అంటే రెండు రకాలండి. ఒకటి అంటే వీళ్ళందరూ పరిచయం అవడం, మీకు ఆ అనుభవంలోకి రావడం, వాళ్ళు సోపానాలుగా మీకు ఉపయోగపడడం ఒకటి. అది అందరూ గమనించే అదృష్టం కాదు కదా. మీరు దాని అనుభవంలోకి తెచ్చుకుని వాళ్ళ విలువ తెలుసుకుని వాళ్ళతో సత్సంబంధాలు ఉంచుకుని నేర్చుకుని వాటిని అనుభవాలుగా మార్చుకున్నారంటే, ఈ రోజు ఇన్ని జ్ఞాపకాలు మిగిల్చుకున్నారంటే, మీరు అన్నట్టు రెమ్యూనరేషన్ జీవితంలో వెనక్కి చూసుకుంటే అనేది ఒక చిన్న విషయం కానీ. ఆ ఆ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అవును నేను ఇది చేశాను అని ఒక తృప్తి పడే ఘడియ ఉండాలిగా. అది 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 చాలా మందికి అన్ని వేళలా ఉండదు అంటున్నా. ఒక రకంగా మీకు చాలా అదృష్టవంతులు. ఏంటంటే మీకున్న జ్ఞాపకాలన్నీ నాకే అసలు, అంటే బయట నుంచి చూస్తున్న మాకే ఒక కుటుంబం లాంటి దూరదర్శన్ అంటే చాలా అభిమానం. శాంతిస్వరూప్ అంకుల్ గాని అందరూ. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను ఆంధ్ర బ్యాంక్ లో. కానీ ఈ రోజు శంకర్ కుమార్ గారితో కొన్నిసార్లు ఏదో పనుండి పెడితే సెక్యూరిటీ మ్యాన్ దగ్గర నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ అదే అభిమానంతో పలకరిస్తారు. ఎంత బాగుంటుంది. శంకర్ కుమార్ గారు ఓ రోజు అడిగారు మా జనరల్ మేనేజర్ రంగనాథ్ గారిని, సార్ లాస్ట్ 4 days గా మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము, యువర్ టూ బిజీ అన్నారు. అని చాలా హెక్టిక్ షెడ్యూల్ చేస్తున్నారు సార్, చాలా బిజీగా ఉన్నారు మీరు. మా మేడం కంటేనా అన్నారు ఆయన. నిజంగా ఒకసారి మనసుకి కదిలింది. అంత జనరల్ మేనేజర్ ఎందుకనాలి అనిపించింది. ఆ అభిమానం ఉందండి. అది కూడా ఇన్నేళ్ల తర్వాత అండి. అది అన్నట్టు అందరూ. జనరల్ మేనేజర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాము ఒకసారి, దుర్గా ప్రసాద్ గారి దగ్గరికి వెళితే ఈయనేదో ఇంట్రడ్యూస్ చేసుకోకపోతే అన్నారు. నేను మేడం కలిసేసామండి, మేడం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం, చెప్పేయండి ఏంటి. అంత దుర్గా ప్రసాద్ కానీ విఎస్కే రాజు గారు కానీ బ్యాంక్ లో కూడా జనరల్ మేనేజర్స్ దే యూస్ టు డూ ఇట్. నాకు సెక్రటేరియట్ బ్రాంచ్ లో నేను సెక్రటేరియట్ కి ఆపోజిట్ గా మెడిసిటీ బ్రాంచ్ లో ఇన్ఛార్జ్ గా ఉండగా మా ఈడీ వెడుతూ వెడుతూ దారిలోనే ఆగిపోయేవారు. ఆగిపోయి పలకరించి కాసేపు కూర్చుని వెళ్ళేవారు. ఆ ఇంట్రక్షన్ తో ఉండబట్టే బహుశా జీవితంలో బతికేనేమో. చాలా మీ అనుభవాలు వింటుంటే. నరసింహారావు గారు ఒకరు చాలా ఎఫెక్షనేట్ గా ఉండేవారు. బట్ ఐ నెవర్ టచ్డ్ హిస్ పొలిటికల్ కెరియర్ ఆర్ మై పర్సనల్ బెనిఫిట్స్ ఆర్ ఎనీథింగ్ విత్ దెమ్. వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజుకే అదే అభిమానం. నువ్వెప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళితే ఢిల్లీలో 5 సెక్యూరిటీస్ అమ్మా వాళ్ళకి, డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ రూమ్ వరకు వెళ్ళడానికి. నాకు ఒక్క సెక్యూరిటీ కూడా ఉండేది కాదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయేదాన్ని. కానీ అంతే, వాళ్ళు నాకు ఫ్రెండ్స్, నేను వాళ్ళకి ఇది నరసింహారావు గారు అయితే అది వదిలేయండి అంకుల్, ఇంకా దాని గురించి మనం మాట్లాడి అనవసరం దాని గురించి మాట్లాడడం అనేది. ఒక కోపం వస్తే కనుక ఆయన దగ్గర దెబ్బలాడేసేది. సో ఇంకా అనవసరం అండి, ఏదో నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేతని అందరూ ఇందులో తలదూర్చారు అని యువతలకు వచ్చేస్తుంటే బిడ్డ అన్నారు ఆయన. వెనక్కి తిరిగి చూసి ఏంటి అంకుల్ అంటే, ఏంటది కందపద్యంలో ఉంది అని నవ్వొచ్చింది. ఇంత పొలిటికల్ పర్సన్ ఈయన, పొలిటీషియన్ కాదు ఈయన, ఇంకా ఎప్పటికీ ఈయన స్కాలరే. పొలిటీషియన్ గా మనం మార్చుకున్నాం అనిపించేది. అదేంటి అంకుల్ మహాభారతంలో కదా అంటే, భారతం చదివేవా తల్లి అన్నారు ఆయన. అన్ని చదవలేదు కానీ కొన్ని
పర్వాలు చదివానండి. కానీ ఒకటి ఇది ఇంట్లో మాట్లాడుకుంటాం కదా! ఏదైనా 10 మంది కలిపి చేరి ఒక విషయం ఏదైనా చెడగొడితే, "నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేతని అందరూ కలిసి పాడు చేశారు" అంటాం కదా! అన్నాను నేను. అమ్మా అదే జన్మ సంస్కారం అన్నారాయన. నిజంగా నరసింహ ఒక పొలిటీషియన్ గా కాదు, నరసింహారావు గారితో మాట్లాడడం ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్ అండి. అంత అభిమానంగాను చూసేవారు. ఆయన బిడ్డ అని పిలిస్తే నిజంగా చాలా అభిమానం ఉండేది మాట. కానీ హీ యూస్ టు క్యారీ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అబ్బా చాలా ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అవి నిలబడిపోయాయండి. ఏదైనా సరే మనం ఇలా చెప్తే ఆ రిఫరెన్స్ ఇచ్చేవారు, ఆ మాట్లాడేవారు. హీ యూస్ టు లైక్ ఫుట్బాల్ ఎ లాట్. ఫుట్బాల్ మ్యాచ్ కి మాత్రం బిడ్డ వెళ్ళొద్దు, కూర్చోటి చూద్దాం మొత్తం అంతా అనేవారు. కానీ అదొక్కటి నాకు ఈ రోజుకి తృప్తి ఏమిటి అంటే, ఎన్ని పరిచయాలున్నా గీతారెడ్డి గారికి ఒక ఫంక్షన్కి నేను వచ్చానని తెలిస్తే వెతికి పట్టుకున్నాను పక్కన కూర్చోబెట్టుకునేవారు. ఈ పాలిటిక్స్ సెగ నాకు తగలకూడదని నేను దూరంగా ఉన్నా లక్ష్మీపార్వతి గారిని వాళ్ళని వెతుకు వచ్చి మాట్లాడుకునేవారు. కానీ నాకున్న ఒకే ఒక తృప్తి ఏంటంటే గిరిజా వ్యాస్ కూడాను. ఆవిడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వస్తే అందరం కూర్చుని ఆవిడ రూమ్ లో తలుపులు వేసేసుకుని కూర్చునేవాళ్ళం. బయట నుంచి ఏ ఎవరు వచ్చినా కూడా ఇంక పలకూడదని. ఆవిడ డైరీ చదివి ఇది ఎందుకు ఇలా అయింది అంటే ఆవిడ చాలా సార్లు షీఈస్ ఎ వెరీ టెండర్ హార్టెడ్ ఉమెన్. చాలా సార్లు రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకునేది. ఆవిడ షికాగోలో సైకాలజీ ట్రీట్ చేస్తుంటే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు ఆవిడ. అయితే ఆవిడ చాలా సార్లు మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మన్నాడే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆవిడకి దే యూస్ టు ఎక్స్ప్రెస్ దేర్ గ్రాటిట్యూడ్. మీరు అది చేశారు కాబట్టి మాకు ఇది జరిగింది అని. లేదు ఉండబట్టే కదా ఇది చేశాను అని ఉండేది ఆవిడకి. ఇలా కానీ ఇన్ని పరిచయాలు ఉన్నా కూడా నా స్వలాభానికి కానీ లేదా నాకు తెలిసిన వాళ్ళ కోసం అని కానీ ఎప్పుడూ అది నేను వాడుకోలేదు. నరసింహారావు గారు అంత తెలిసినందుకు కాగితం ముందు పెట్టి సంతకం పెట్టమంటే మాట్లాడరు ఆయన. కానీ నేను వాడలేదు. ఆయన గానీ ఆయన కొడుకు రంగారావు గానీ ఎవరు చేసినా కూడా ఈ రోజుకి నేను ఎప్పుడు అది ఇక్కడ కాదు గిరిజా వ్యాస్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఆ స్నేహంగానే ఉంచుకున్నాను కానీ నా స్వలాభం కోసం వాడలేదు. అది నాకు తృప్తి. అది కూడా మీ జన్మ సంస్కారమే ఆయన అన్నట్టుగా మీరు మీ తీరు, మీరు ఆత్మగౌరవం. జన్మ సంస్కారం అంటే అది కూడా నా గొప్పతనం కాదమ్మా. ఎక్కడ అంటే నేను పుట్టిన తండ్రి ఎల్లాప్రగడ సత్యనారాయణ గారు, మా పెద్దనాన్నగారు నాన్నగారి ఎల్టర్ బ్రదర్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. హీ ఈస్ ద మ్యాన్ హూ ఫస్ట్ ఇన్వెంటెడ్ ఎ టెట్రాసైక్లిన్. ఆరోమెసిన్ కనుక్కున్నది ఆయన, టెట్రాజాన్ కనుక్కున్నది ఆయన. ఈ రోజు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ 5th month లో మొదలుపెట్టి వేసుకుంటారు ఫోలిక్ యాసిడ్ కనుక్కున్నది ఆయన. He died in 1948, much before I was born. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దే నెవర్ వాంటెడ్ ఎనీ ప్లెజర్స్ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్. ఈ రోజు హెట్రోజాను ఫోలిక్ యాసిడ్ కనుక్కున్న ఆయన ఈయన అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే చెప్పాల్సి వస్తుంది జనానికి. ఇప్పుడు పెన్సిలిన్ ఒక్కటి కనుక్కున్న మనిషిని మనకి ఈ రోజుకి గుర్తుంటాడు కదా, మరి ఇన్ని కనుక్కున్న మనిషి ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఆ పేరు కోసం ఎప్పుడు తాపత్రయపడలేదు కాబట్టి. ఆయన జీవితంలో తనకంటూ ఏం మిగుల్చుకోలేదు, డబ్బు అంతా డొనేట్ చేసేసారు. కానీ ఆ డొనేషన్ ఎంత గొప్పగా చేశారంటే ఎప్పుడు తన పేరు మీద చేసుకోలేదు, మహాత్మా గాంధీ పేరు మీద చేశారు. ఆయన అడిగారు, నువ్వు ఇంత డొనేట్ చేస్తావు కదా, నీ పేరు కనీసం ఎందుకు పెట్టుకోవు అని. అంటే డొనేషన్ వల్ల మనం ఒకటి ఇవ్వడం వల్ల ఏదైనా పుణ్యం అంటూ వస్తోంది అని మీరు అనుకుంటే అది ఈ రోజు స్వాతంత్రం కోసం పోరాడుతున్న మహానుభావుడికి రావాలి, నాకు కాదు అన్నారు ఆయన. మరి ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కొంచెమైనా రావాలిగా. బాగా చెప్పారు. అంటే మీ అసలు చిన్నప్పటి నుంచి మీ కుటుంబ నేపథ్యం అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మీ పెరిగిన తీరు కానీ మీ నాన్న తర్వాత ఒకటి ఏంటంటే పెద్ద నాన్నగారికి నాన్నగారికి ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటి అంటే దే హ్యాడ్ ఫోటోగ్రఫిక్ మెమరీ. ఏ వస్తువు ఏది రెండోసారి చదవాల్సిన అవసరం ఉండేది కాదు వాళ్ళకి. ఒకసారి మా అంకులే ఏదో కేసు చదువుతూ ఉంటే ఈయన చిత్తూరు పడకుర్చీ అని ఉండేది అప్పట్లో, పెద్ద పడకుర్చీలు ఉండేవి.
దాని మీద కాలు పెట్టుకుని పడుకుని వింటూ కళ్ళు మూసుకున్నారట. ఈయన అనుకున్నారట పెద్ద ఆయన అయ్యారు కదా, రిటైర్ అయ్యారు, నిద్ర పట్టేసినట్టుంది అనుకున్నారట. సడన్ గా కళ్ళు తెరిచి 1968 హైకోర్టు ఒకసారి తీసుకురా అన్నారు. కరెక్ట్ పేజ్ తీసి ఈ ప్రెసిడెంట్ పెట్టుకుని మీ అడ్వకేట్ ని వాదించేయమని అయిపోతుంది కేసు అన్నాడు. అంత లైబ్రరీలో వాళ్ళకి. అండ్ మై పెద్దనాన్నగారి బావమరిది ఒక ఆయన చెప్పేవారు నాకు, ప్రకాష్ రావు గారిని. ఒక రోజు ఆయన టెన్నిసన్ పోయమ్స్ మనకి తెలుసు, ఓ పొడుగుగా ఉంటాయి, ఓ 3 పేజీల పోయం ఆయన ఒకసారి చదివాట. పక్కనే కళ్ళు మూసుకుని నాన్నగారు పడుకుని ఉన్నారట. ఆయన రెండోసారి చదివాట. మూడోసారి మొదలు పెడితే ఎన్నిసార్లు చదువుతావు ప్రకాశం అన్నారు. ఒకసారి చదివాను, స్పెల్లింగ్స్ చూసుకుంటూ ఒకసారి చదివాను, రెండోసారి కొంచెం అలవాటు అయింది, ఇప్పుడు నేర్చుకోవాలి కదా అన్నట్టు. ఆయన పుస్తకం మూసే అన్నట్టు. మూసేసాడు. ఆయన 3 పేజీలు కళ్ళు మూసుకుని పక్కన పడుకున్న ఆయన 3 పేజీలు పోయేమో చెప్పేశారు. వాళ్ళ ఆ మెమరీ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అనబోతున్నాను, నెక్స్ట్ ప్రశ్న వేద్దాం అనుకున్నాను, దానికి మీరు జవాబు చెప్పేశారు. ఏంటంటే మీ జ్ఞాపకాలు సరే, మీ జ్ఞాపక శక్తి కూడా బాగుంది. అంటే మీరు ఎప్పుడు ఏం జరిగిందో మనుషులు ఆ సంఘటనలతో సహా చెప్తున్నారు కదా బ్యాంక్ లో. వాళ్ళు వాడుకున్నంత గొప్పగా నా మెమరీ పవర్ నేను వాడుకోలేదు, నాకు బాగా తెలుసు. కానీ ఒకటి ఏంటంటే I still remember I retired when my father retired when I was 6 years old. సో నాకు 4వ ఏట నాన్నగారు హైకోర్టు జడ్జిగా, అదే డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండగా ఎక్కడెక్కడ ఉన్నాం, ఏమేమి జరిగాయి కూడా గుర్తున్నాయి. అబ్బా అనకండి, శంకర్ కుమార్ గారికి అదో పెద్ద కసిగా ఉంటుంది. అవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటావు అంటారు. గుర్తుండాలి కదా మరి, తలుచుకోవడానికి ఇంకేమన్నా జ్ఞాపకాలే కదా ముఖ్యం. మీరు ఏమైనా పుస్తకాలు ఏమన్నా రాసే ఉద్దేశం ఉందా అమ్మా మీ జ్ఞాపకాలతో? పుస్తకాలు 2-3 ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారండి. సుధామ, మీకు పేరు వినే ఉంటారు, సుధామ వాళ్ళు కొంతమంది సజెస్ట్ చేశారు. ఇంత దెర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ ఫీల్డ్స్ నువ్వు వర్క్ చేసి ఉన్నాయి కదా, సెన్సార్ బోర్డ్ మెంబర్ గా చేసావు, జస్ట్ దూరదర్శన్ లో మురళీధరన్ గారు పిలిచారు అని వెళ్ళి ఈ రోజుకి దూరదర్శన్ లో నిలబడిపోయావు. కొన్ని ఉన్నాయి కదా, ఎందుకు చేయవు అలాగని చెప్పి. అని రాసేటంత గొప్పతనం ఉందా జీవితం గురించి అనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంది. అదేంటండి ఎలా అంటారు? కానీ ఒకటి నాకు జీవితంలో కొద్దిగా అయినా నేను మిస్ అయ్యాను అంటే సంగీతం. ఇప్పటికీ పాడుకుంటాను. నాకు స్టాఫ్ సరిగ్గా లేదు అంటే మిగిలిన వాళ్ళని వెళ్ళి బొమ్మని లంచ్ బ్రేక్ లో అందరూ లంచ్కి వెళ్ళాక అన్ని లెడ్జర్స్ ఒకసారి వెరిఫై చేసేసేదాన్ని. అయితే నా వెనకాల చెప్పుకునేవారు వాళ్ళు, ఆవిడ ఒక పంచరత్న కీర్తనతో మొదలైతే లెడ్జర్స్ అయ్యేసరికి ఆ పంచరత్న కీర్తన పూర్తవుతుంది అని నెమ్మదిగా కృతి పాడుకుంటూ, జగదానంద కార్యక్రమం ఉందనుకోండి, నెమ్మదిగా పాడుకుంటూ అన్ని లెడ్జర్స్ చూసేసేదాన్ని. మీరు కచేరీ అయినా మొదలెట్టండి, ఇలా వినడానికి అసలు గొంతు చెప్పండి. ఎప్పుడు చేస్తానమ్మా, ఎప్పుడు అడిగినా కాదనను. ఒక్కసారి మాత్రం నాకు చిన్న మెమరీ గుర్తున్నది ఏంటంటే, సంగీతం గురించి కాదు, గజల్స్ మురళీకృష్ణ గారిని అప్పట్లో గజల్స్ పాడేవారు. ఆయన ఒకసారి ఇంటికి వచ్చి అడిగారు, నేను రవీంద్రభారత్ లో ప్రోగ్రామ్ చేస్తున్నాను, దానికి ఆ గజల్ ట్రాన్స్లేషన్ మీరు ముందు చదివితే తర్వాత నేను గజాలు పాడతాను. గజల్స్ అనేసరికి ఎందుకో మనసుకి నచ్చలేదు, నేను చెయ్యను అన్నాను. కొంచెం నిష్కర్షగానే చెప్పేసేదాన్ని, నెమ్మదిగా చెప్పిన. ఆయన ఇంకా ఒప్పుకోను అని అర్థమైంది, లేచి వెళదామని లేచారు. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ హిమ్ ఆఫ్, వెళ్తున్నారు కదా. ఇంతకీ ఎందుకు ఇస్తున్నారు ప్రోగ్రాము అని అడిగాను. పద్మావతి హ్యాండిక్యాప్డ్ స్కూల్ కి డొనేషన్ ఇవ్వడానికి చేస్తున్నాము. అయితే తప్పకుండా ఇస్తాను అని ఒప్పుకున్నాను. అని తీసుకెళ్లి వంశీ రామరాజు గారు అందరినీ, ఎవరు నానపనేని రాజకుమార్ గారు, సమరసింహారెడ్డి గారు, వీళ్ళు పొలిటీషియన్స్, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకెళ్లారు. నేను చెప్పాను, నాకు ఎవ్వరూ వద్దు, ఒక్క మైక్ అడ్జస్ట్ చేస్తున్న మనిషిని మాత్రం పరిచయం చేయండి అని. ఆయన వింతగా నా వైపు చూసి తీసుకెళ్లారు. నేను చెప్పాను, ఇది గజల్ కి నేను ట్రాన్స్లేషన్స్ అవుతున్నాను కాబట్టి చాలా హస్కీ వాయిస్ లో, లో లెవెల్లో చదువుతాను. నేను ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి, మధ్యలో అని కూత చేయడము, హై లెవెల్లో పెట్టేయడం, తగ్గించడం, ఇన్ని చెయ్యకు.
యూ హ్యావ్ టు హ్యాండిల్ ద మైక్ వెరీ కేర్ఫుల్లీ చేసుకున్నాను, చాలా జాగ్రత్తగా చేయాలి. చెప్పాను కదా చాలా హస్కీ వాయిస్ లో చేస్తాను, నేను గొంతు పెంచను అలాగ. ఆ రోజు బహుశా ఆయన 14 గజల్స్ ఏదో పాడారు, అన్నిటికీ ట్రాన్స్లేషన్ చెప్పాను. ఆ అభిమానం ఎంఎస్ రెడ్డి గారు పోయే వరకు ఉంది ఆయనకి. శంకర్ కుమార్ గారు మిస్టర్ పెళ్ళం రైట్స్ ఆయనకి డిస్ట్రిబ్యూషన్ తీసుకోమని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒప్పుకుంటే ఈయన థ్యాంక్స్ అన్నయ్య ఏదో చెప్పారు. ఆయన జవాబు ఏంటంటే, శోభాశంకర్ తో బియ్యం వండినంత బాగా ఉందయ్యా ఇవాళ నాకు అన్నాడు. అభిమానం అండి, ఆ అభిమానం చాలు ఆఖరి నిమిషం వరకు నేను బతికేయడానికి. ఎన్ని జ్ఞాపకాలు, అంతకన్నా ఇంకేం కావాలమ్మా. అంటే ఎన్ని జ్ఞాపకాలు, ఎంతమంది మనుషులు, ఎన్ని అనుభవాలు, ఎన్ని మంచి మాటలు. ఒక్కొక్క వన్ లైనర్స్ అంటారే, పంచ్ లైన్ లాగా ఒక్కొక్కళ్ళని మాట తలుచుకుంటే. మీకు సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఎలా ఉన్నాయి అనుభవాలు, ఆ జ్ఞాపకాలు ఏంటి? ఏమా ఎన్నేళ్ళు పనిచేశారు సెన్సార్ బోర్డ్ మెంబర్ గా? 17 ఏళ్ళు చేశానమ్మా. 17 ఏళ్ళు చేశాను. అక్కడ ఏంటంటే ఒకసారి ఒక సీనియర్ ప్రొడ్యూసర్, నేను ఆ రోజు వస్తున్నానా ప్యానెల్లో ఉన్నానా అని అడిగాట. నలుగురు ఉంటాం ప్యానెల్లో, 5వ వాళ్ళు సెన్సార్ ఆఫీసర్ ఉంటారు. 5గురు కలిసి యునానిమస్ ఒపీనియన్ ఉండాలి. ఒపీనియన్ డిఫర్ అయితే రివ్యూ కమిటీకి వెళ్ళిపోతుంది. అయితే నేను వస్తున్నానా అని ఆయన అడిగాట సెన్సార్ ఆఫీస్ కి ఫోన్ చేసి. లేదు ఆవిడకి వాళ్ళ బ్యాలెన్సింగ్ వర్క్ ఏదో ఉందన్నారు, ఏ పరిస్థితుల్లోనూ రాలేని వాళ్ళ బ్రాంచ్ వదిలిపెట్టని చెప్పారు. అయితే సరే ఓ 2 రోజులు పోస్ట్ పోన్ చేసి పెట్టుకోండి సెన్సారింగ్ అన్నారు. తర్వాత ఆయన కనిపిస్తే నేను అడిగాను, సెన్సార్ త్వరగా అవ్వాలని ఆతృత ఉంటుంది, రిలీజింగ్ డేట్ డిసైడ్ అయిపోయి ఉంటుంది, మరి మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగాను. అయితే ఆయన ఒకటే చెప్పారు, మీరు రాసినప్పుడు అంటే ఆ అడ్వకేట్ బుద్ధి ఒకటి ఉంది కదా, అందుకని సినిమాటోగ్రఫీ ఈ రీల్ లో ఈ షార్ట్ తీసేయాలి యాజ్ పర్ సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఎఫ్ క్లియర్ గా రాసేదని. అదే ఆయన అన్నారు, అంత క్లారిటీ ఉంటుందమ్మా నాకు. ఇప్పుడు గబుక్కున 5th రీల్ లో ఈ కట్టు పెట్టాలి అంటారు, నిజానికి 5th రీల్ అంతా మేము వెతికినా ఆ కట్టు దొరకదు మాకు, 6th రీల్ లో ఉంటుంది. somehow they are mistaken for it. బట్ నేను 5th రీల్ లో లేదు కాబట్టి వదిలేనా, 6th రీల్ లో ఉంది కాబట్టి చేయనా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత చెప్పి ఒప్పించడంలో కూడా ఉంది కదా. ఎందుకు ఒకసారి ఇద్దరు వైఫ్స్ ఉన్నారు అని చెప్పి ఎక్కడో తాత ముత్తాతల దగ్గర నుంచి చూపించుకుంటూ వస్తున్నారు బాలకృష్ణ గారి సినిమా. అయితే ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ అది బైగమే ఒప్పుకోని తీసేయమన్నారు. అయితే నన్ను అడిగాడు ప్రొడ్యూసర్, అది చాలా ఎక్స్పెన్సివ్ పెయింటింగ్స్ తెప్పించి పెట్టించానమ్మా, అంటే మేము కూడా డిస్ట్రిబ్యూటర్స్ ని ఒప్పించాలి కదా, మేము కూడా కొంత స్పెండ్ చేసాము దాని మీద అన్నట్టుగా, కట్ చేసే మొత్తం తీసేయమంటున్నారు. నేను అన్నాను, హీరో ఫాదర్ కి తీసేయమంటానండి, నేను కూడా కాదన్ను, మిగిలినవి ఉంచుతానులేండి పర్వాలేదు అని చెప్పాను. అది ఎట్లా ఉంచుతామని ఆవిడ దెబ్బలాడారు. నేను ఒకటే చెప్పాను, మీకు ఐపీసీ ఎప్పటి నుంచి వచ్చిందో బైగమి అప్పటి నుంచే పనిషబుల్. అంతకుముందు 2-3 చేసుకున్నా ఎవరు కాదనేవారు, మీకు శారదా చట్టం వచ్చాకనే కదా ఇవన్నీ వచ్చాయి. అందుకని అది తండ్రి టైంకి వచ్చేసింది. తాత దగ్గర ముత్తాత దగ్గర ఇట్ ఇస్ అలౌడ్ కాబట్టి ఉంచచ్చు. అలాగే ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి హీరోయిన్ కలిపి ఒక నృత్య నాటిక ఏదో ఉంటుంది. ఆఖరి షాట్ లో ఆ పార్వతీదేవి నడుం చుట్టూత శివుడు చెయ్యేసి నటరాజ భంగిమలో నుంచోవడం ఉంటుంది. అయితే దానికి కూడా అబ్జెక్ట్ చేశారు మిగిలిన మెంబర్స్, అలా నడుం చుట్టూ చేయడానికి ఒప్పుకోము అని. అయితే నేను ఒకటే అన్నాను, మీరు డాన్స్ ఎక్స్పర్ట్స్ కాదు, నేను కాదు, నటరాజ రామకృష్ణ గారు ఎంతో దూరంలో లేరు, కారు పంపిస్తాను ఆయన వస్తారు, ఆయన అడుగుదాం కూచిపూడి నాట్యం ప్రకారం ఈ భంగిమ ఉంచచ్చా లేదా, ఇట్ ఈస్ అలౌడ్ అంటే ఉంచుదాం. దానికి నిజంగా ఆయన సంతోషపడ్డాడు ప్రొడ్యూసర్. అలాగే ఒక్కొక్కసారి అబలా బానిస అని కట్ చేసేయమన్నా, నేనే అన్నాను కట్ చేయమని. అల్లు అరవింద్ గారు చాలా నచ్చ చెప్పడానికి చూశారు, న్యూజిలాండ్ వెళ్ళి తీసామమ్మా, ఇది ఎక్కడ స్విట్జర్లాండ్ లో తీసాం, అది ఇది ఏమన్నా సరేనండి, అబలా బానిస అంటే నేను ఒప్పుకోను, తీసేయాలి అన్నాను. ఆయన మీ రైటర్ తో మాట్లాడండి ఏమైనా సబ్స్టిట్యూట్ పెడతాడేమో అన్నా. ఎవరు ఏం చెప్పలా. కాసేపు అయింది, నేనే పిలిచాను, పిలిచి ఎలా చేస్తున్నానండి అన్నాను.
నేను కాదన్నాను, అందరూ నా వెనకాల అవునన్నారు, సరే కాదన్నారు, అంతా అయిపోయింది, నేనే ఆలోచిస్తున్నానంటే ఆయనకు అర్థం కాదు. అవునమ్మా నిజంగా ఎలా చేస్తున్నారంటే, చేస్తున్నానండి, ఎందుకంటే రాసిన దానిలో తప్పు లేదు, నేనే సరిగ్గా చూడలేదు. పైన పిలిచా పాదుషా అని ఉంది, కింద అబలా బానిస అన్నాడు. అంటే సలీం అని అక్కడ మీకు సరిపోయింది కదా, దాన్ని నేను కట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఉంచుతాను. అంటే ఆ మాత్రం శ్రద్ధగా చూస్తున్నాము అంటే. ఒక సినిమా లాల్ సలాం అని నారాయణమూర్తి గారి సినిమా, నా 5 సార్లు చూశాను ఆ సినిమా నేను, కట్స్ జాగ్రత్తగా చేయడానికి. చాలా ఫైన్ కటింగ్స్ ఇస్తే తప్ప ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎక్కడా ఆస్కారం లేదు. రైతు కూలీ సంఘం అంటారు, ఇదంటారు, అదంటారు. అంత విప్లవాత్మకంగా ఉంటే ఎలా? ఆ ప్రాబ్లం ఉండేది. అది చేశాను. తర్వాత గ్యాంగ్ వార్ కాబోలు పిక్చర్ 62 కట్లు పెట్టారు దాన్ని. 62 కట్లు. అయితే దే వెంట్ ఫర్ రివ్యూ కమిటీ. వాళ్ళు 62 కట్లు ఉంచమన్నారు. ట్రిబ్యునల్కి వెళ్ళాడు, అక్కడ ఉంచమన్నారు. గిరిజా వ్యాస్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ టేబుల్ మీద ఉండగా ఆవిడ హైదరాబాద్ వచ్చాడు. ఆవిడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో చెప్పాను కదా, ఇద్దరం తలుపులేసి కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళమని. 62 కట్ల అవసరమా ఒక పిక్చర్ కి అని అడిగింది ఆవిడ. ఒక మీ వరకు వచ్చిందా అన్నాను. వచ్చింది, నా వరకు వచ్చింది, ఫైనల్ స్టేజ్ కదా, ఉండడం అవసరమా అంటే నేను 2 సీన్స్ 2 డైలాగులు చెప్పాను. ఆవిడ జవాబు ఏంటంటే, షీఈస్ రాజస్థానీ ఉమెన్. సో రాజస్థానీ లాంగ్వేజ్ లోనే ఇన్ని డబుల్ మీనింగ్స్ అనుకున్నాను, తెలుగులో కూడా ఉన్నాయా అండి? ఉన్నాయమ్మా. అందుకనే పెట్టాను. చాలా భయంకరంగా తీశారు కొన్ని, అంటే క్రూయల్ గా ఉన్నాయనిపించింది అటువంటివి. నిండు గర్భిణి చెట్టుపోదకి కడుపు తట్టుకుని డెలివరీ అయిపోవడం అట్లాంటివి ఉంటే, తర్వాత ఈ శృంగారానికి అశ్లీలానికి ఏమో చాలా సన్నటి గీత మధ్యలో, దాన్ని జాగ్రత్తగా మనం విభజించగలగాలి. కొన్నిసార్లు అది శృంగారం, కొన్నిసార్లు అశ్లీలం. అదే సిరివెన్నెల గారి పాటల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అదే చెప్పాను. శృంగారానికి అశ్లీలానికి మధ్యలో ఉన్న లైన్ లో నుంచి రాయడమే ఒక లిరిసిస్ట్ సత్తా. వాళ్ళు కోరుకుంటున్నారు, మాస్ అడుగుతున్నారు, కళానికి 2 వైపులా 10 ఉండాలి, ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు నీ మనోభావాలు రాయడానికి. ఏమక్కర్లేదమ్మా, మనిషిని దిగజార్చకుండా మనిషిని ఒక అడుగు పెంచేటట్టుగా మనం రాయగలిగితే, వినిపించగలిగితే సంఘం మారుతుంది, రేపు సమాజం మనని క్షమిస్తుంది కదా. వాళ్ళని మనం వచ్చే భవిష్యత్తులో వచ్చే జనరేషన్ ఉంది కదా, ఆ భావితరాలను ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఏమీ లేదు, ఇన్నాళ్ళైంది. ఈ రోజు కరోనా వస్తే కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, కారంగా తినండి. మనకి కార్తీక మాసం వచ్చింది, కార్తీక మాసం దాటి మార్గశిరం వచ్చింది, చలికాలం వచ్చింది అంటే నిండా మిరియాలు వేసుకుని పొంగల్ చేసుకుని తినడమే కదా మనకు అలవాటు. ఏది ఇందులో చెప్పేది ఏది కూడా మనకి కొత్తగా అనిపించడం లేదు. మనం ఉన్న వాళ్ళం ఉన్నట్టు నడిస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. ఎందుకు కొద్దిగా, నేనున్నది ఇన్నేళ్లు ఉన్నది మీడియా కదా, ఎవరు చనువు తీసుకోకుండా మాట్లాడదాం అని అనుకోరు, తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సభ్యతకి ఇది సరిహద్దు అని నేను చెప్పగలిగినప్పుడు నా మర్యాద వాళ్ళ మర్యాద కూడా నిలబడుతుంది. ఈరోజు స్టూడియోలోకి వెళ్తే మేకప్ చేస్తున్న మనిషి, మేకప్ చేయించుకుంటున్న వ్యక్తి, పక్కన స్టాండ్ బై గా కూర్చున్న మనిషి, ముగ్గురు వెంటనే లేచి నుంచుంటారు అంటే అది నేను చేసిన గొప్పతనం ఏమీ లేదు. ఆ మర్యాద ఆ రోజు నుంచి నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం అంతే. కరెక్టే. అసలు ఇప్పటి సినిమాలకు మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్ గా చేయాలి. 62 కాదు, మొత్తం అన్ని కట్ అయిపోయి టైటిల్స్ శుభం కార్డు తప్ప ఏమి ఉండవు మధ్యలో. కానీ ఒకటమ్మా, తప్పదు కదా. ఏంటంటే అది కొన్ని ఇప్పుడు చట్టపరంగా కొన్ని తీసేయాలి, అది తప్పదు. కానీ సభ్యత దాటి ఏది ఉండకూడదమ్మా. సభ్యత కానిది ప్రజలకు చూపించి కానీ మీరు బాగా ఉండండి అంటే అది అసందర్భంగా ఉంటుంది కదా. నేను ఎప్పుడు అదే అనుకుంటూ ఉంటా, వీళ్ళకి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, ఇలాంటి ఒకటి తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి నన్ను ఎలా జవాబుదారీగా మిగులుతారు. 10 years కేమో సూర్యప్రకాష్ రావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, ఆయన రికమెండ్ చేస్తూ మా వాళ్ళు పంపించారు, నాకు వచ్చేది సెన్సార్ బోర్డ్ మెంబర్ గా. నేను రిఫ్యూజ్ చేస్తూ లెటర్ రాస్తూ సెన్సార్ బోర్డు వాళ్ళని అడిగాను, నా బయోడేటా ఎక్కడి నుంచి ఉంది అంటే మా దగ్గర ఉందండి అన్నారు. సూర్యప్రకాష్ రావు గారి దగ్గర లెటర్ ఎవరు తీసుకున్నారు అంటే మేమే తెప్పించామండి ఆయన, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. అంటే వీళ్ళందరితోటి పరిచయాలు ఎలా ఉండేవంటే, అజిత్ పాంజా బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గా హైదరాబాద్ వచ్చాడు.
ఢిల్లీలో బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉండగా. అయితే విఐపి లాంజ్ లో మేమందరం వెయిట్ చేస్తున్నాం ఆయన కోసం. వెయిట్ చేస్తుంటే ఈయన చీఫ్ సెక్రటరీ మోహన్ కందా ఈయనది అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ లైన్ గా వచ్చారు. నా వరకు వచ్చారు. ఈవిడ మా శోభ అన్నారు. అదొక్కటే ఆయన పరిచయం. ఆ మా శోభ అన్న దానిలో ఉండే ఆప్యాయత నిజంగా కళలు గుర్తించింది. సూర్యప్రకాష్ రావు గారు అందుకని నన్ను అడగను కూడా లేదు, ఆయనే పంపించారు లెటర్ వీళ్ళకి చెప్పగానే. కానీ మీరన్నట్టుగా ఈ రోజు సమాజంలో ఈ రోజు ఇస్తున్న వ్యవస్థలో తీస్తున్న పద్ధతిలో ఆ భాష కానీ వాడుతున్న ఇప్పుడు ఏరా పోరా అని ఒక వ్యక్తిని ఏరా పోరా అనడం అది ఒక బాయ్ ఫ్రెండ్ కదా అలౌడ్ అంటారు వీళ్ళు. కాదు, సభ్యత కాదు, అది మర్యాద కాదు కదా. మర్యాద దాటి మాట్లాడటం. ఏరా పోరా అనకపోతే అభిమానం లేదా, చనువు లేదా? అంతకంటే వేరే భాషల్లో చూపించలేమా? ఇప్పుడు మనకి సావిత్రి గారు, జమున గారు వీళ్ళందరూ చేసిన సినిమాలు ఎన్ని చూసాం. దేనిలో ఏరా పోరా అని వాడారు? ఎంత సభ్యతగా, ఎంత చక్కగా మంచిగా వాడుతున్నారు. చిగిలింత చిగురు, సంపంగి గుబురు, చిన్నదాని చిన్నదాని మీద మనసు అంటే అది నిజంగా చిన్నదాని మీద ఉండే మనసు అంతా చూపించినంతగా మనకు అనుభూతి. పదాలు ఎందుకు వాడాల్సిన అవసరం ఉంది? పాల వెన్నెలలో, మురిపాల వెన్నెలలో అంటే నిజంగా వెన్నెల్లో కూర్చుని పాట వింటున్నంత అనుభూతి అనుభవించే వాళ్ళం కదా. అందుకనే రాసే కవులలో కూడా ఆ రాయాలనే ఉత్సుకతలో ఇప్పుడు ఆరుద్ర గారు ఉన్నారు. ఎన్ని అలంకారాలు వాడేవారు. రేకంటి చూపుల వెంటి, పువ్వింటి చూపుల వంటి అంటే అంత్యానిప్రాస అలంకారం అలా పడిపోయేది. నా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ముందు ప్రిఫైనల్స్ లో అనుకుంటాను, ఆ రోజు రాయనని ఏదో దెబ్బలాడాను ఎందుకో టీచర్ తోటి. కాదు రాయమని ఏదో అంటే మొత్తానికి ఆ కోపం కొద్ది రాశాను కదా. అయ్యాక ఆవిడన్నారు, సభా బాగుంది కానీ పబ్లిక్ లో రాయకే ప్రెజుడిస్ అనుకుంటారు. ఏమంటే ముక్తపథగ్రస్తం రాయమన్నారు. రాయమంటే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది అని రాశారు. రాసేగో రేపు కంటి చూపుల వంటి అన్నిటికీ రాసేసిన సినిమా పాటలు లైన్ గా. కోపం కదా, కోపం కొద్ది రాస్తే. కానీ ఎస్ఎస్ అన్ని ఆవిడ చూసి చాలా సంతోషపడ్డారు. దీనికి మాత్రం అన్నారు, ఒక్కదాలో తప్పు వెతుకుతామన్నా వ్యాకరణంలో దొరకలేదు, కానీ పబ్లిక్ లో రాసామంటే మాత్రం పొగరుగా రాసింది అనుకుంటారు. అలా ఎందుకు కర్ణుడికి కుంతికి ఉండే సంభాషణలో ఎవరి మీద మీకు సానుభూతి కలిగిందో రాయమంటే అందరూ కర్ణుడి మీద రాశారు. మనం భారతంలో కూడా అదే కదా అనుకుంటాం. అన్నాళ్ల తర్వాత వెళ్ళిన తల్లి నువ్వు అర్జునుడిని చంపగానే అడిగింది, ఇదే న్యాయం అనిపిస్తుంది మనకు కదా. కుంతి మీద రాశాను. ఆ కళ్ళ కడుపుకున్న బాధ ఎలా ఉందో అదంతా 6 పేజీలు రాశాను. అయితే అన్నారు, బాగుంది నిజంగా, నాకే డిఫరెంట్ యాంగిల్లో కనపడింది, ఎందుకు రాసాము అంటే అదే రొటీన్ అనిపిస్తుంది కదా. చదివే కరెక్ట్ చేసే టీచర్లకు కూడా వెరైటీ ఉండాలి కదా. అయితే రాయలేనా, రాద్దాము అని రాశాను. కుంతి మీద మాతృ శోకం గురించి రాసుకుంటూ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయింది. కానీ ఒకటి చెప్పాను కదా, చదివిన దగ్గరే టీచర్లు కానీ, ఉద్యోగం చేసిన దగ్గర హైకోర్టు జడ్జెస్ కానీ, దూరదర్శన్ లో అప్పారావు గారు, నండూరి విఠల్ గారు, వీళ్ళందరూ, పివి సతీష్ వాళ్ళు ఈ రోజుకి అదే అభిమానం. అందరూ వీళ్ళందరూ చూపించిన అభిమానమే నన్ను నిలబెట్టింది. ఎక్కడ నా గొప్పతనం డివిటీ పెట్టి వెతికి చూసినా నాకు కనపడుతుంది. మీరు అలాగే అంటారమ్మా. మాకు అసలు మీతో మాట్లాడిన ఈ అరగంటలో అర్థమైంది ఏంటంటే, మీరు ఏదైనా ఒక పని ఎంచుకున్న తర్వాత దాన్ని ఎంత డ్యూ డెలిజెంట్ గా, అంటే మళ్ళీ అవే పదాలు వాడాలి, నాకు కొత్త పదాలు కూడా రావట్లేదు. ఏంటంటే మీరు పెరిగిన వాతావరణంగా మనం చదువుకునే చదువులో ఉందమ్మా. ఎందుకు త్యాగరాజ ఎందరో మహానుభావులు చూడండి, చంద్రుని అందము, హృదయానందము, హృదయ వింటము నాజూచి బ్రహ్మానందమనుభవించువారెందరు. ఇలా పాడినప్పుడు బ్రహ్మానందం అంటాడు కదా. ఇక్కడ చివరకు వచ్చేసరికి
పరమ భాగవతమౌ నివర శశి నిభాకర సనక సనందన జిగీష సురకిం పురుష కనక కసిపు సుత నారద తుంబురు పవన సూను బాలచంద్రధర శుక సరోజ భవ భూసురవరులు పరమ పావనులు కనులు శాశ్వతులు కమల భవ సుఖము. కమల భవ సుఖం అంటాడు, మరి బ్రహ్మానందం అని ఇక్కడ అనొచ్చుగా. వాడిన పదం తిరువయ్యారు, చిన్న ఊర్లో ఉండి అదే ఊర్లో పెరిగిన వారు. ఆయన దీక్షితారు శివ పంజర సుఖి అంటాడు అమ్మవారిని. శివుడు అనే పంజరంలో ఉండే చిలకాని ఎంత ఉన్నతంగా ఉంది ఆ భావం. చిన్న చిన్న పల్లెటూరు వాడంటాం మనం. ఇంత చిన్న పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఒక్కొక్కరు ఎంతటి మహాకావ్యాలు రాశారు, ఎంతటి గొప్పగా చెప్పారు. వాళ్ళ దగ్గరే మనకి ఆ కృతులు పాడినప్పుడు, అటువంటి కవితలు చదివినప్పుడు, అటువంటి రచనలు చదివినప్పుడు ఎంత ఉంది అనిపిస్తుంది. చదివిన అది అది మీ ఏమనాలి, మీ నిగర్వంగా ఉండే మీ తీరమ్మా. అది కూడా మళ్ళీ నాకు ఇవన్నీ అంటే నాకు మీతో మాట్లాడితే ఎన్ని రోజులు దూరం నుంచి ఒక అభిప్రాయం, ఒక అభిమానంతో ఉంటూ వచ్చాం దూరదర్శన్ లో చూసి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత అభిమానం ఎంత సమంజసమైనదో నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇందాకే నిజంగా అంటే దానికి నేను కృతజ్ఞతలు చెప్పడం మినహా ఏం చెయ్యలేదు. మీరు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే మీరు మాట్లాడే తీరు, మీరు చెప్పిన జ్ఞాపకాల అనుభవాల్లో, మీరు పరిచయం ఉన్న వ్యక్తుల్లో, మీరు ఒక అమ్మాయిగా మీరంటే మీరు పనిచేసిన మీడియాలో మీరు ఎక్కడ గీత గీయాలో తెలుసు, సభ్యతగా ఎలా ఉంచాలో తెలుసు, మీ మర్యాద మీకు నిలుపుకోవడం తెలుసు. మీకు ఇచ్చిన పనిని రెండో వాళ్ళు తప్పు పట్టకుండా ఒక 62 కట్లు మీరు ఒక సినిమాలో వేశారని అది వాడు ఎక్కడికి వెళ్ళినా ప్రొడ్యూసర్ కి అన్నీ మిగిలాయంటే కట్లు ఎంత నిబద్ధతతో ఒక పని చేస్తారు. ఒక ఎడిటింగ్ మీరు చేయలేనప్పుడు ఏదో ఒకట్లే పని అయిపోతే చాలు అని చేసే వాళ్ళే తెలుసు. కానీ నాకు నటరాజ భంగిమ కరెక్ట్ అవునో కాదో తెలుసుకోవడం కోసం కూచిపూడి గురువుని తీసుకొచ్చి సమంజసమా అని అంటే ఎంత నిబద్ధతతో అక్కడ సమయం వెచ్చించి మీరు చేశారు. మీరు ఆలోచించండి అమ్మా, ఒక ప్రొడ్యూసర్ సినిమా తీసాడంటే ఎంత శ్రమ కూర్చి, ఎంత ఆర్థికంగా దెబ్బతిని, లేదా ఎంత తన ఎఫర్ట్ అంతా పెట్టి చేస్తాడు. ఇది కట్టేసేమనో ఇది ఉంచమనో అంటే తప్పు కదా. అంత ఆలోచించరమ్మా ఎవరు. న్యాయం ఉండాలిగా చేసిన ఉద్యోగానికి చూస్తారు కానీ ఇంట్లో పాపం వాడి జీవితమే వాడి డబ్బు అని ఇంత ఆలోచించి ఎంతమంది చేస్తారు పని. అంటే ఒక 10 మందిని ఇన్వాల్వ్ చేసి ఇది సరిగ్గా చేయాలి పని తప్పు లేకుండా అని పదవుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తారు అలాగా? తక్కువ కదా. అంటే బహుశా గొప్పతనం పెంపకానికి ఎడుతుందేమో తల్లికి తండ్రికి. వాళ్ళ పెంపకానికి ఉంది, వాళ్ళ పెంపకానికి, మీ సంస్కారానికి, మీ వ్యక్తిత్వానికి కూడా ఉందమ్మా. మీరు ఎంత కాదని అంటే నాకు ఎంత సంతోషంగా ఉంది. ఒక మహిళ, మేము చూసింది ఒక ఫేస్ దూరదర్శన్. మీరు రేడియోలో పనిచేశారు, దూరదర్శన్ లో పనిచేశారు, లాయర్ గా పనిచేశారు, సంగీతంలో కచేరీలు ఇచ్చారు, అంటే ఇప్పుడు తర్వాత సెన్సార్ బోర్డ్ మెంబర్ గా పనిచేశారు. అంటే మీకు ఎన్ని ఫేసెట్స్ అంటారే, మల్టీ టాలెంటెడ్ అయి కూడా మీరు ఎంత డౌన్ టు అర్త్ ఉన్నారు. ఎన్ని అంటే చేసే ప్రతిదీ డెలిజెన్స్ అంటారే, నాకు తెలుగు పదాలు కూడా రావట్లేదు సరిగ్గా. కానీ బట్ అది చేసే పని నిబద్ధతతో చేయాలని ఇంత మీరు ఇంత ఏజ్ లో ఇన్ని 40 ఏళ్ల జ్ఞాపకాలు ఉండి కూడా ఇప్పుడు కూడా ఏమన్నా మాట్లాడినా కూడా మీరు చెప్పే తీరు సరిగ్గా చేయాలి, వాళ్ళకి ఫోన్ చేసి ఇది చేయాలి అని మీరు చెప్పేది వింటుంటే అసలు ఎప్పటికో. మీరన్నట్టు ఏంటంటే ఈ అనుభవాలన్నీ జీవితంలో అలా మిగిలిపోయి, ఒకసారి సమ్మిట్ మీట్ జరుగుతోంది, శిఖరాగ్ర సమావేశం, అన్ని దేశాల నుంచి అందరూ వచ్చారు, జరుగుతోంది. ఫస్ట్ ఐటమ్ సమ్మిట్ మీట్ వార్తల్లో. ఆఖరి నిమిషం జస్ట్ మోటోస్ రోల్ అవుతోంది, నేను కెమెరా ముందు ఉన్నాను. సడన్ గా సతీష్, పివి సతీష్, ఇందాక చెప్పాను మీకు, గబుక్కుని లోపలికి వచ్చి శోభ ఫస్ట్ స్టోరీ ఇస్ టూ లాంగ్, ఐఎమ్ టేకింగ్ అవే ద లాస్ట్ పేజ్ అని వెళ్ళిపోయాడు. ఆఖరి పేజ్ ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఏముంది అని నేను చూసుకునేటంత టైం కూడా లేదు. ఐ వాజ్ ఆన్ షాట్. సరే హెడ్లైన్స్ చదివాను, ఫస్ట్ పేజ్ చదివాను, 2వ పేజీ, 3వ పేజ్ చదివాను. 4వ పేజీ అయిపోతుంది, జస్ట్ పేపర్ పక్కకి జరుపుదామని చూస్తే సెకండ్ ఐటమ్ స్టార్ట్ అయింది. ఇది సెంటెన్స్ హాఫ్ లో ఆగిపోయింది. ఈ హాఫ్ చదివేశాను నేను. ఇది రేడియో కాదు, ఫేడర్ ఆఫ్ చేసి నేను మళ్ళీ ముందు వెనక చూసుకోవడానికి. అందుకని ఇంకా ద హోల్ బ్లడ్ గాట్ పంప్డ్ ఇన్ టు మై హెడ్. ఒక్క సెకండ్ ఏం అర్థం కాలేదు. ఐ ట్రై టు రిమెంబర్. నేను ముందుగా పేపర్స్ పంక్చుయేషన్స్ పెట్టుకుంటాను కదా, పెట్టుకున్నప్పుడు చూసిందంతా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాను. ఎక్కడ ఆపకుండా ఈ సెంటెన్స్ అయిపోగానే
మిగిలిన సెంటెన్స్ గుర్తున్నది చెప్పేశాను. ఎందుకైనా మంచిది అని అని వార్తా సంస్థల భోగట్ట అని ఒక మాట దానికి కలిపాను. కానీ సెంటెన్స్ కరెక్ట్ గానే వచ్చింది. బయటకు వచ్చాక సతీష్ సంతోషపడ్డారు. తప్పు జరిగితే తన మీదకి వచ్చి ఉండేది కదా. అవును అవును అలాగే ఈ రోజు దేవళ్ళ బాలకృష్ణ గారు రవీంద్ర భారతిలో మాట్లాడుతున్నారు. ఆ రోజే మాకు స్టేషన్ డైరెక్టర్ గా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. విజన్ పెడుతోంది. ఆయన మాట ఎక్కడ స్క్రిప్ట్ లో లేదు, ఎక్కడ చెప్పటం లేదు. పోనీ ఆయన వాయిస్ ఇచ్చారా అంటే అది లేదు. ఉమ్, ఈ కార్యక్రమంలో దూరదర్శన్ డైరెక్టర్ దేవళ్ళ బాలకృష్ణ గారు కూడా ప్రసంగించారు. నేను ఒక సెంటెన్స్ కంప్లీట్ చేశాను. ఉమ్, ఇక్కడ ఆకిరి రామకృష్ణారావు గారు సంతోషపడ్డారు. ఒక రోజు స్టెఫిగ్రాఫ్ మ్యాచ్ ఓవర్ టు ద ఫీల్డ్ లైవ్ ఇచ్చాం. దానికి 2.5 minutes మేము పెట్టుకున్నాం. 2 minutes అయ్యేసరికి షీ వన్ ద మ్యాచ్. ఓ, ఓపెనింగ్ హెడ్లైన్స్ లో ఏమి ఇచ్చాము అంటే స్టెఫిగ్రాఫ్ ఈస్ ప్లేయింగ్ విత్ సో అండ్ సో అని ఇచ్చాం. ఉమ్, మరి క్లోజింగ్ హెడ్లైన్స్ టైం కి మ్యాచ్ అయిపోయింది. ఉమ్, క్లోజింగ్ హెడ్లైన్ టైం కి నేను అది ఇవ్వకూడదు. సో ఉష్ణోగ్రత వివరాలు ఉన్నాయి. నెమ్మదిగా నా పక్క నుండి ప్రసాద్ రెడ్డికి ఆ కాగితం జరిపాను. ఆ, ప్రసాద్ రెడ్డికి అర్థం కాలేదు, కానీ సీనియర్ న్యూస్ రీడర్ కదా, ఎందుకో చదవమంటుంది అనుకున్నాడు. చదివేశాడు. ఈ లోపల లాస్ట్ లైన్ నేను అబెండ్ చేసుకుని కరెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ చేసుకుని స్టెఫిగ్రాఫ్ 1/so and so with so much of score అని ఇచ్చేసాను. మాకు నర్రావ సుబ్బారావు గారు ఉండేవాడు. పెద్ద లావు చుట్టు పెట్టుకుని ఆయన చూస్తే నాకు కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడు నేను స్టూడియో డోర్ ఇలా తీసేసరికి ఎదురుగా నుంచుని ఉన్నారు. పొగొద్దు చుట్ట పట్టుకుని. ఇవాళ ఎంత సంతోషపడ్డానమ్మా అన్నాడు ఆయన. సుబ్బారావు గారు ఆ మాట అన్నారంటేనే ఒక్కసారి ఆయన చూస్తే నాకు నిజంగా చాలా భయంగా ఉండేది. ఎప్పుడు ఎంత అభిమానంగా అన్నారు. అలాగా మనం చేసింది చాలా సిన్సియర్ గా హోల్ హార్టెడ్ గా అప్రిషియేట్ చేసేవారండి. అంటే మీరు కూడా దూరదర్శన్ బ్యాంక్ లో పనిచేస్తూ లాస్ట్ మినిట్ వరకు ఏదో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేయాలి, ఏదో ఇంపోర్ట్ చేయాలి, ఏదో ఎక్స్పోర్ట్ పంపించాలి, ఇంత టెన్షన్ లో ఉంటూ సడన్ గా న్యూస్ కెళ్ళి న్యూస్ మళ్ళీ చదవాలి అన్న తాపత్రయం ఎక్కడ ఉండేదంటే ఎక్కడో అప్రిసియేషన్ కోసం. ఎంత మనసుకి తృప్తిగా ఉండేదో చేసినవన్నీ కూడా. అంటే నాకు అనిపిస్తుంది మీరు బ్యాంక్ లో అయినా మీరు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా లేకపోతే ఉండు సరి చూస్తాను అనే అవకాశం ఉంటుంది, కానీ రోజంతా బ్యాంక్ లో పనిచేసి దూరదర్శన్కి వచ్చాక అది రిలాక్సింగ్ కన్నా కూడా మీకు అది ఎక్కువ స్ట్రెస్. ఎందుకంటే మీరు కెమెరా ముందు ఉంటే ఇంక ఇలా తడుకోవాలి, వాక్యం సరి చేయడాలు ఇవన్నీ చాలా అంటే కస్టమర్ ఫేసింగ్ అంటారే. ఇన్ని వేల తర్వాత చాలా సార్లు దూరదర్శన్ స్క్రిప్ట్ ఎలాగంటే ఎప్పుడు మీరు కూడా చదివినప్పుడు చూడండి, కళ్ళు ముందు చూసేస్తాయి స్క్రిప్ట్, తర్వాత పలుకుతాయి. కంటికి కళ్ళు చూడడానికి నోట్ తో పలకడానికి మధ్యలో మీకు కొంచెం గ్యాప్ ఉంది. సో మా వాళ్ళు టైప్ చేసినప్పుడు పాపం ఎన్నో ఐటమ్స్ టైప్ చేస్తారు కదా, కొన్ని తప్పులు తప్పనిసరి వస్తాయి. కానీ చూస్తున్నప్పుడు మనం కన్నుతో ముందు చూస్తాం కాబట్టి నోటితో పలికే టైంలో అవి కరెక్ట్ చేసుకునేవాళ్ళు. అంత అర సెకండ్ గ్యాప్ లో మీరు అంతా బ్రెయిన్ చాలా షార్ప్ గా అలర్ట్ గా ఉండాలి. టెన్షన్ అది ఉంటుంది, మా టెన్షన్ ఉంటుంది, కానీ ఆ శ్రద్ధ లేకపోతే కష్టం. ఇప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే స్కౌట్లు గౌడ్లో రాసేసారు ఆవిడ పాపం. గౌడు ఇస్ ఏ క్యాస్ట్ కదా, గైడ్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. అది వెంటనే చూసుకుని వెంటనే అంతకంటే ముందు చాలా ముందు వార్తలు వచ్చిన కొత్తలో ఆఖరి నిమిషం వరకు వాళ్ళు వెళ్ళి రికార్డింగ్ చేసుకొచ్చేవారు. మీరన్నట్టుగా ఇప్పుడున్నంత టెక్నికల్ ఫెసిలిటీస్ అప్పుడు అవైలబుల్ గా లేవు. సో తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా స్క్రిప్ట్ రాసి నా చేతికి ఇచ్చి అంత టైం లేదు. సో ఏం చేసేవారంటే ఆ ఇన్విటేషన్ చేతికి ఇచ్చేసేవారు. ఇన్విటేషన్ పూర్తిగా ఇంగ్లీష్ లో ఉండేది, నేను వార్త చెప్పాల్సింది తెలుగులో. అప్పటికప్పుడు తర్జుమా చేసి ఇది చూసుకుంటూ ఇది చదువుతూ, ఇది కళ్ళేమో ఇంగ్లీష్ స్క్రిప్ట్ చూసేవి, నోరేమో తెలుగులో చెప్పాలి. ఇలాంటి సందర్భాలు ఉండేవి, కానీ చేసి వచ్చాక తృప్తిగా ఉండేది, బాగుండేది. అంటే మీకు ఆ సీట్ లో కూర్చున్నందుకు ఎంత టెన్షన్, మేము అది సరిగ్గా జరిగిందా అని చూస్తున్నాం తప్ప మీ కళ్ళు కూడా ఎప్పుడైనా వార్తలు అవి చదువుతున్నప్పుడు ఇలా కదులుతాయా లేదా నిజం మీరు అన్నది నిజం. ఫస్ట్ కళ్ళు చూస్తాం, అంటే వీడు చదువుతున్నారా చెప్తున్నారా అని. నా పిల్లలు నేర్పారమ్మా. ఏం జరిగేదంటే రోజంతా పని అయిపోయాక పడుకున్నప్పుడు ఇద్దరు చెరువు పక్కన పడుకునేవారు. చందమామ తీసుకుని చదివేదాన్ని. చందమామ అవ్వడానికి పిల్లల పత్రికే అయినా భాష చాలా మంచి భాష వాడేవారు. అస్తవ్యస్తంగా ఉంది అనే పదం ఇలాంటివి వాడితే వాళ్ళకి చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తొందరగా అర్థం కాదు.
కదా చూస్తున్నప్పుడు ఇలా చూసుకుంటూను అది చిందరవందరగా పడి ఉండటంతో ఎక్కడ వీళ్ళకి నేను గ్యాప్ ఇచ్చానని అనిపించేది కాదు. కానీ పదం మార్చి కొంచెం సులువైన పదం పెట్టి చదివేసేదాన్ని. బహుశా ఇక్కడ వీళ్ళ చందమామలు చదవడమే అక్కడ వార్తల్లో నాకు పనికొచ్చిందేమో నాకు ఏదో తెలియదు. జీవితంలో సోపానాల్లో ఉన్నాయి, ఏ పని చేసినా నెక్స్ట్ చేయబోయే పనికి ఉపయోగపడే విధంగా జరిగింది మీ జీవితం. చేస్తున్నారు కదా. మీరు చేయటం లేదు ఈరోజు అలాగే. కానీ అంటే నాకు ఎక్కడ ఆనందం ఏంటంటే ఇంత లేదు కదమ్మా, ఫెసిలిటీస్ లేకపోయినా కూడా మీరందరూ పెద్ద హీరోలు. మీకు ఉన్నంతలో మీరు ఇంత కేవలం మీలో ఐ థింక్ మీ తరం అందరికీ ఇంత ఇంత దూరం ఇన్నేళ్ళైనా మా అందరికి జ్ఞాపకం ఉండేలా చేసింది ఒకటే, మీ నిబద్ధత, జ్ఞానం, ఆ క్రమశిక్షణ, జ్ఞానం. అండ్ దెన్ మీరు ఇంటర్నల్ గా మీ అందరు బాగా కలుపుగోలుగా ఉండడం అనేది మాకు ఎలాగో తెలియదు, దూరదర్శన్కి ఇటువైపు ఉన్నాం కాబట్టి. కానీ ఇప్పుడు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే, శాంతి స్వరూప్ గారితోనూ, మన ఓలేటి గారితోనూ, నేను ప్రేమ మాధవి గారితో మాట్లాడుతుంటే అసలు ఎలా మీరందరూ కలిసికట్టుగా ఉన్నారన్నది అర్థమైంది. అది తెర వెనక కూడా మీరు అది ఎంజాయ్ చేస్తూ చేశారు. ఇలా అదేలే ఏదో నాకు ఇచ్చిన బాధ్యత. ప్రతి వాళ్ళకి ఆ శ్రద్ధ ఉండేది చాలా కదా. బాగుంది వినడానికి. బట్ ఇవాళ అసలు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు అంటే మీ వాక్కు, మీ స్వరం అయితే అసలు ఆ రోజు ఎన్నేళ్ల క్రితం అలాగే అదే ఉంటుంది, మారదు జనరల్ గా. కానీ వింటుంటే మీ ఆ నిలువు బొట్టు, మీరు ఆ రోజు ఎలా చూసామో దూరదర్శన్లో మీరు అలాగే కనిపిస్తుంటే ఎంత సంతోషంగా ఉంది. మీతో తేనె పలుకుల్లాగా ఇందాక అనుకున్నాను, కనీసం చివరిలో ఒక పాట పాడండి కచేరీ చేశా అన్నారు కదా, అన్నాం అనుకున్నా. మీరు ఆ కోరిక కూడా తీర్చేశారు. ఇవాళ సమయం కేటాయించినందుకు మాత్రం చాలా ధన్యవాదాలమ్మా మీకు. ఐ థింక్ మీకు ఇండియాలో ఆలస్యం అయిపోయింది. ఇంత అభిమానంగా పిలిచినందుకు కృతజ్ఞత చెప్పడం మించగా ఏం చేయగలను? మీకు మేం చెప్పాలి కృతజ్ఞతలు. మీ సమయానికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.